హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సిద్ధార్థ్ రాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. కోనా వెంకట్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. త్రినాథ్ రావు గారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అఫ్ కోర్స్ కిరణ్ అబ్బవరం గారికి హార్టీ వెల్కమ్ టు యూ, కిరణ్ అబ్బవరం గారు, టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ సిద్ధార్థ్ రాయ్ అండ్ టు ద టీమ్ ఆఫ్ సిద్ధార్థ్ రాయ్. Feb 23rd మనందరికీ ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని, ఇంట్రెస్టింగ్ సినిమాని పరిచయం చేయబోతున్నటువంటి టీమ్కి కూడా వెల్కమ్ చెప్పేద్దాము. దీపక్ సరోజ్, హార్టీ వెల్కమ్ టు యూ. ఆల్ సెట్ ఫర్ ద రిలీజ్. ఎస్. అండ్ మన బ్యూటిఫుల్ హీరోయిన్ తన్వి నేగి ఈజ్ ఆల్సో హియర్. హాయ్ బ్యూటిఫుల్. కీర్తన, హార్టీ వెల్కమ్ టు యూ. ఓకే, సో ఎస్, సిద్ధార్థ్ రాయ్ February 23rd నుంచి ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్, ఒక ఎక్సెంట్రిక్ క్యారెక్టరైజేషన్తో మనల్ని ఇంప్రెస్ చేయడానికి, కనెక్ట్ చేయడానికి మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు డైరెక్టర్ యశస్వి గారు. ఫస్ట్లీ యశస్వి గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. సిద్ధార్థ్ రాయ్ సినిమాకి సంబంధించిన కంటెంట్ ప్రమోషన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇండస్ట్రీలో యశస్వి గారి పేరు మారుమోగిపోతుంది. రేపొద్దున రిలీజ్ తర్వాత ఆడియన్స్లో కూడా మారుమోగిపోతుందని అర్థమవుతోంది. సో అందుకనే మై ఫస్ట్ కంగ్రాచులేషన్స్ గోస్ టు యశస్వి గారు. సో ఎస్, సినిమాకి సంబంధించిన కంటెంట్ రిలీజ్ అయ్యే ప్రతిసారి కూడా ఒక అటెన్షన్ని, ఒక డిస్కషన్ని డిమాండ్ చేస్తోంది ఈ సినిమా అని చెప్పాలి. టీజర్ రిలీజ్ అయినప్పుడు అసలు సిద్ధార్థ్ రాయ్ అనే టైటిల్కి, ఆ చూసిన కంటెంట్కి అందరూ ఒక విధంగా షాక్ అయ్యారని చెప్పాలి. ఓ మై గాడ్, ఇంత ఎక్సెంట్రిక్గా ఉందేంటి, ఇంత బోల్డ్గా ఉందేంటి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే అటెన్షన్ క్రియేట్ చేశారు. ఇంకా అక్కడి నుంచి వచ్చిన పాటలు అవ్వనివ్వండి, ట్రైలర్ అవ్వనివ్వండి, రీసెంట్గా వచ్చిన ట్రైలర్ కానీ, ప్రతిదీ కూడా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ని, ట్రస్ట్ని పెంచుకుంటూనే వెళ్తున్నాయని చెప్పాలి. సో అందుకనే ఆడియన్స్ అందరూ థియేటర్కి వెళ్ళి మూవీని ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ మన దీపక్ సరోజ్ గారు చిన్నప్పటి నుంచి కూడా ఒక డైలాగ్ అందరిలోకి వెళ్ళిపోయే రేంజ్లో పర్ఫామ్ చేశారంటే, ఇలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇంకా ఏ రేంజ్లో పర్ఫామ్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మేము చూసిన కంటెంట్ ద్వారా అయితే అంటే ఎక్కడా కూడా ఒక డెబ్యూ హీరో ఫీలింగ్ ఎక్కడా తీసుకురాకుండా అంత ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్ ఒక ఫస్ట్ మూవీకి హీరోగా చేయడం అనేది మామూలు విషయం కాదు. హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు విట్నెస్ యువర్ పర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్. సో మరి శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్, అలాగే విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్, ఈ రెండు బ్యానర్లు సంయుక్తంగా జయ అడపాక గారు నిర్మాతగా మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. రథన్ గారి మ్యూజిక్, అందాల రాక్షసి దగ్గర నుంచి, హుషారు దగ్గర నుంచి, అర్జున్ రెడ్డి, ఇలాంటి ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఆయన కెరియర్లో, ఆయన ప్రొఫైల్లో మనం ఉన్నాయి చూడొచ్చు. సో అటువంటి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చాయి. శ్యామ్ కే నాయుడు గారు లాంటి సినిమాటోగ్రఫర్ నుంచి మంచి విజువల్స్ వచ్చాయి. సో అటు టెక్నికల్గా కానీ, ఇటు యాక్టర్స్ పరంగా కానీ, ఇటు కథ పరంగా కానీ కంప్లీట్ ప్యాకేజ్ తోటి ఈ సినిమా మన ముందుకు వస్తుంది. సో సిద్ధార్థ్ రాయ్ గురించి మనం మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు, ఇందాక నేను చెప్పినట్టుగా మనందరి అటెన్షన్ని గ్రాబ్ చేసినటువంటి టీజర్ని ఫస్ట్ ఆన్ స్క్రీన్ చూసి తర్వాత మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? లైట్స్ ఆఫ్ అండ్ టీజర్ ప్లే చేయండి. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడు, రాగము, భయము, క్రోధము పోయిన వాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడు. Sorry bro, wrong information. My mom is not a bitch. అసలు ఎవరైతేనో he is the one and
అంటే కేవలం ఆడియన్స్ అటెన్షన్ మాత్రమే కాదు, టీజర్ లాంచ్ అయిన దగ్గర నుంచి మనందరం ఎంతో గర్వపడే డైరెక్టర్ సుకుమార్ గారు సైతం అటెన్షన్ని గ్రాప్ చేసింది. కాబట్టే అప్పటి నుంచి ఆయన అప్రిసియేషన్, ఆయన సపోర్టు ఈ టీంతో పాటు అఫ్ కోర్స్ సినిమా రిలీజ్కి ముందు, సినిమా ప్రీ రిలీజ్ అవ్వడం కంటే ముందే డైరెక్టర్కి సెకండ్ సినిమా, అది కూడా పాన్ ఇండియా సక్సెస్ని అందించినటువంటి సుకుమార్ గారి దగ్గర నుంచి అందుకున్నారు అంటే అది మామూలు విషయం కాదు. యశస్వి గారు, ఇది ఒక అచీవ్మెంట్ అని చెప్పాలి. నాకు తెలిసి ఇలా నేను ఎప్పుడూ వినలేదు. దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఫస్ట్ టైం నేను వింటున్నాను. ఒక ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్కి ఫస్ట్ సినిమా రిలీజ్కి ముందే సెకండ్ సినిమా, అది కూడా సుకుమార్ గారు లాంటి డైరెక్టర్ నుంచి, ప్రొడ్యూసర్ నుంచి రావడం అనమాట. సో అంత కంటెంట్లో దమ్ముంది అనేది దానికి అదొక ఎగ్జాంపుల్ అని చెప్పాలి. మరి సుకుమార్ గారి నుంచి సపోర్ట్ చాలా ఉంది ఈ సినిమాకి అని మనకు తెలుసు. అయితే ఈరోజు ఆయన ఇక్కడికి ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాలేకపోయారు కాబట్టి ఆయన నుంచి ఒక బైట్ మనకి దొరికింది. సో సుకుమార్ గారి విషెస్ బైట్ రూపంలో చూద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? Deepak and SSV, wish you all the best for Sitadra. So, when you see at the top notch, she is a very good writer. Looking at the mental is much Maria. Wishing the best. It's much like the success can go. Love you, SSV and Deepak. Thank you. Thank you so much, Sukumar Garu. Your wishes means a lot to the team, to us. Thank you so much for that support. And yes, నేను ఇందాక చెప్పినట్టుగా ఏ సినిమానైనా సరే ఆడియన్స్ దాకా వెళ్ళడానికి, ఆడియన్స్ ఆ సినిమాకి అట్రాక్ట్ అవ్వడానికి మ్యూజిక్ అనేది చాలా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. చాలాసార్లు సాంగ్సే థియేటర్స్కి ఆడియన్స్ని రప్పిస్తూ ఉంటాయి. అలాంటి సాంగ్స్ సిద్ధార్థ్ రాయ్కి కూడా ఇచ్చారు రథన్ గారు అని చెప్పాలి. మరి ఆ బ్యూటిఫుల్ సాంగ్స్ని కూడా మనం ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మిస్ చేయకుండా బ్యాక్ టు బ్యాక్ ఒక 3 బ్యూటిఫుల్ సాంగ్స్ని చూసేద్దాము. అండ్ కెన్ వీ హ్యావ్ ద సాంగ్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్?
అవును, ఈ సాంగ్లో నిజంగానే రోడ్ల మీద పరిగెత్తినట్టున్నారు కదా. ఆ? ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగాయా, ఎవరన్నా ఆపి? అవి తెలుసుకోవాలని అనిపించింది అది చూడగానే నాకు. బట్ సీరియస్లీ సాంగ్స్ ఎంత సిచ్యువేషనల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో రతన్ గారు. నువ్వెవరో కానీ, నువ్వు నమ్మిన సిద్ధాంతం, అసలు ఐ థింక్ ఏదైతే ట్రైలర్ మనం, ఐ మీన్ టైటిల్కి కింద దిస్ ఇస్ అన్ ఎక్సెంట్రిక్ జస్ట్ లవ్ స్టోరీ కాదు, ఇట్స్ లైఫ్ స్టోరీ అని చెప్పారో, ఆ మీనింగ్ అనేది ఐ థింక్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది. ఈ సినిమా జస్ట్ ఓన్లీ లవ్ స్టోరీ, బోల్డ్ కంటెంట్ మాత్రమే కాదు, దెర్ ఈస్ సో మచ్ ఇన్ టు ఇట్ అని చెప్పేసి. సో అటువంటి ట్రైలర్ ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. సిద్ధార్థ్ రాయ్కి సంబంధించి థియేటర్స్కి రప్పించడానికి అందరినీ ప్రిపేర్ చేసినటువంటి ట్రైలర్ని ఇప్పుడు చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? ట్రైలర్ నేను ఇప్పటికే ఈవెంట్స్లో కానీ, తర్వాత కానీ, ముందు అన్ని చాలాసార్లు చూశాను, కానీ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ అదే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందండి. అసలు మామూలుగా లేదు. అంటే మామూలుగా ఇమోషన్స్, బియాండ్ ఇమోషన్స్, అంటే ఇమోషన్స్ని జయించి స్థితప్రజ్ఞత రావడం అనేది మనిషికి చాలా చాలా కష్టం. అండ్ ఆ స్టేజ్కి వెళ్ళాలి అని చాలామంది అనుకుంటారు అని కూడా మనం వింటూ ఉంటాము. కానీ నిజమైన స్థితప్రజ్ఞత ఉంటే ఇంత భయంకరంగా ఉంటుందా అనిపించేలాగా ఉందన్నమాట ఈ క్యారెక్టర్ చూస్తుంటే. సో సిద్ధార్థ్ రాయ్ అనే టైటిల్ తగ్గట్టు క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్గా ఈ సినిమా మనల్ని ఎంటర్టైన్ చేయబోతోంది. ద క్యారెక్టరైజేషన్ ఇస్ సో సో ఇంపార్టెంట్ అండ్ ఇంపాక్ట్ఫుల్. కాబట్టి అసలు సిద్ధార్థ్ రాయ్ అంటే ఏంటి, సిద్ధార్థ్ రాయ్ ఎలాంటి వాడు, ఎలా ఉంటాడు అని మనకు ఒక పరిచయం చేయడం కోసం రీసెంట్గా ఒక రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ ప్రీ రిలీజ్ సందర్భంగా మన ముందుకు వచ్చిన ట్రైలర్ని ఇప్పుడు ఒకసారి చూసిద్దాము. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? హై ఐక్యూ అండ్ నాలెడ్జ్, అదే వాడికి వరం, అదే వాడికి శాపం.
వావ్, ద క్యారెక్టరైజేషన్ ఈజ్ సో ఎక్సెంట్రిక్ అండ్ ఇంటెన్స్. క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేయడానికి గట్స్ ఉండాలి అండ్ దాంట్లో జీవించడానికి గట్స్ ఉండాలి. ఐ థింక్ చిన్నప్పుడు బ్రహ్మానందం గారి ముందు స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందో నాన్నోయ్ అని చెప్పిన ఆ పిల్లోడైనా, ఆ ఇన్నోసెంట్ పిల్లోడైనా ఇదంతా చేసింది అన్నట్టుగా ఉందన్నమాట మీ క్యారెక్టరైజేషన్, మీ ఎమోషన్స్ చూస్తుంటే. దట్స్ ఫెంటాస్టిక్ దీపక్ సరోజ్ గారు. ఐఎమ్ ష్యూర్ ఒక డెబ్యూ ఫిల్మ్ అని కాకుండా ఇదొక మీ కెరియర్లో ఒక మైల్ స్టోన్ మూవీ అవుతుంది అని అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ డెఫినెట్గా సిద్ధార్థ్ రాయ్ని అంత ఇదిగా ఇమోషనల్గా ఇందు మార్చింది అంటే ఆ క్యారెక్టరైజేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇందు మాత్రమే కావాలి అంటున్నాడు. సో తన్వి నెగి చాలా చాలా ప్రామిసింగ్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. సో ఎస్, Feb 23న సిద్ధార్థ్ రాయ్ ఒక ఎక్సెంట్రిక్ ఎక్స్ట్రీమ్ క్యారెక్టరైజేషన్తో మనల్ని ఎంగేజ్ చేయడానికి, ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు. సో లెట్స్ సీ ఇన్ థియేటర్స్, వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. అండ్ ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మన ముందుకు వచ్చిన టీమ్ని విష్ చేయడానికి వచ్చిన గెస్ట్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ముందుగా ఈ చిత్రాన్ని మన ముందుకు తెస్తున్న ప్రొడ్యూసర్స్లో జయా అడపాక గారి బదులు ఫణి అడపాక గారు వాళ్ళ స్టేజ్ పైకి వస్తారనమాట. ఫణి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ యశస్వి గారు ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషనేట్గా, ఇంట్రెస్టింగ్గా, డిఫరెంట్గా డిజైన్ చేసి, ఎగ్జిక్యూట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ యశస్వి గారికి ఇప్పుడు స్టేజ్ పైకి ఆహ్వానం పలికేద్దాము. ప్లీజ్ వెల్కమ్ యశస్వి గారు ఆన్ స్టేజ్. ఆల్సో ప్రదీప్ పూడి గారికి కూడా వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ ప్రదీప్ పూడి గారు ఆన్ స్టేజ్, ద co-producer ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ లైన్ ప్రొడ్యూసర్ శ్యామ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారికి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఫైట్స్ కంపోజ్ చేసిన పృథ్వీ గారు కూడా ఇక్కడ ఉన్నట్టయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ పృథ్వీ గారు ఆన్ స్టేజ్. అండ్ మనం ఈ పోస్టర్స్లోను, ట్రైలర్లోను చూసినట్టుగా ఈ సినిమాలో ఇంకొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న కీర్తనకి వెల్కమ్ చెప్పేద్దాము. కీర్తన, టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. సినిమాలో మనం ట్రైలర్లో చూసాము కళ్యాణి నటరాజన్ గారు, ఆనంద్ గారు, కీర్తన అండ్ నందిని ఆల్సో ఇస్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో వీళ్ళందరూ చాలా మంచి పాత్రల్లో మనకు కనిపించబోతున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ నౌ లెట్ మీ వెల్కమ్ తన్వి టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ఇందుగా ఒక ఇంట్రెస్టింగ్ రోల్లో మనకు కనిపించబోతున్న హీరోయిన్ తన్వి టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. అండ్ ఆలస్యం చేయకుండా ఈ సినిమా ద్వారా ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేసి మనందరికీ గుర్తుండిపోయే రోల్లో కనిపించబోతున్న సిద్ధార్థ్ రాయ్గా కనిపించబోతున్న దీపక్ సరోజ్కి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ స్టేజ్. టు వెల్కమ్ హీరో దీపక్ సరోజ్ గారు ఆన్ స్టేజ్. అండ్ మరి ఇక ఈ టీమ్ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ గెస్ట్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలి. ఈ మధ్యకాలంలో అంటే మనందరం ఎప్పటికీ గుర్తుండిపోయి ఎప్పుడు నవ్వుకోవాలన్నా ఆ సినిమా ఓపెన్ చేసి చూసుకునేలాగా ఒక సినిమాని అందించి ధమాకా బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి డైరెక్టర్ త్రినాథ్ రావు గారికి ముందుగా వేదికపైకి ఆహ్వానం పలుకుతాము. ఆయన ఇప్పుడు కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్గా కూడా మారారు. నక్కిన నెరేటివ్స్ మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో ద మల్టీ టాలెంటెడ్, ప్లీజ్ వెల్కమ్ త్రినాథ్ రావు గారు ఆన్ స్టేజ్. బ్లాక్ బస్టర్ స్టోరీలకి, బ్లాక్ బస్టర్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ తెలుగు సినిమాలోనే కాదు ఇండియా వైడ్ బోల్డ్ అని లాంగ్వేజెస్లో కూడా తన మార్క్ని ప్రూవ్ చేసుకున్నటువంటి కోనా వెంకట్ గారికి ఇప్పుడు సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ కోనా వెంకట్ గారు. అండ్ ఇక సెల్ఫ్ మేడ్ స్టార్, సెల్ఫ్ మేడ్ పర్సన్ అనే పదాలకి రీసెంట్ టైం ఎగ్జాంపుల్ అంటే కిరణ్ అబ్బవరం అని చెప్పాలి. రిక్వెస్టింగ్ కిరణ్ అబ్బవరం గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ప్యాషన్ ఉంటే, డెడికేషన్ ఉంటే ఎంతటి హైట్స్కైనా రీచ్ అవ్వచ్చు, ఎలాంటి వాటినైనా సాధ్యం చేయొచ్చు అని ప్రూవ్ చేసిన కిరణ్ అబ్బవరం గారు, హార్టీ వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్. ఎస్, ముందుగా మీడియా కోసం ఒక్క గ్రూప్ ఫోటో, తర్వాత మనం స్పీచెస్లోకి వెళ్దాము.
అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ముగ్గురు గెస్ట్లు అండ్ దీపక్ సరోజ్, తన్వి అండ్ యశస్వి గారు మాత్రం ఒక స్పెషల్ పిక్ కావాలంట. ప్రొడ్యూసర్ గారు, ఫణి గారు. ఎస్ సార్, ఆల్మోస్ట్ మాకు స్టేజ్ పైన ఉన్న అందరూ ఇంపార్టెంటే. డన్, ఛానల్స్ డన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పటి వరకు చూసిన కంటెంటే అసలు ఒక రేంజ్లో ఇంకా మైండ్లో రన్ అవుతుంది. అంటే రేపు సినిమా చూసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఇప్పుడైతే టీమ్ మెంబర్స్ మాటలు వినేద్దాము. శ్యామ్ గారు ఫస్ట్, ఐ థింక్ మీతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. లైన్ ప్రొడ్యూసర్గా ఈ చిత్రాన్ని ఒక లైన్లో నడిపించినందుకు ప్లీజ్ వెల్కమ్. Hi everyone. All the best my team, especially my friend, my classmate, Mr. Funny. Thank you for all. అంతేనా? వాళ్ళు ఫ్రేమ్ సెట్ చేసుకునే లోపు స్పీచ్ అయిపోయింది. ఓకే, సో ప్రదీప్ పూడి గారు వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్స్. పర్లేదు ఇంకా మనకు. సో ప్రవీణ్ పూడి గారు ఎడిటింగ్ చేశారు, ప్రదీప్ పూడి గారు కో ప్రొడ్యూసింగ్ చేశారు. అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన కోన వెంకట్ సార్కి అండ్ త్రినాథర నక్న సార్కి అండ్ కిరణ్ అబోరం గారికి చాలా థ్యాంక్ యూ అండి. లాస్ట్ 20 yearsగా నేను విజువల్ ఎఫెక్ట్స్ చాలా సినిమాలకి చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమా కో ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాను. అండ్ త్రినాథరావు నక్కిన్ గారు ఫస్ట్ సినిమా మేము వయసుకు వచ్చాం, ఇక్కడే నేను ఫస్ట్ టైం ఆయన కలిశాను. ఈరోజు నేను చేసే ఫస్ట్ సినిమాకి ఆయన చీఫ్ గెస్ట్గా రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేశారు మమ్మల్ని. అండ్ పిఆర్ఓ వంశీ గారు, శేఖర్ గారు చాలా థ్యాంక్స్ అన్న, చాలా బాగా ప్రమోట్ చేశారు. అండ్ డిజిటల్ మీడియా, యూవీ మీడియా వాళ్ళు చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మంగళవారం సినిమా రీసెంట్గా రిలీజ్ చేసిన శంకర్ పిక్చర్స్ వారు వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని. సో చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా రేపే ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. సో మీరు ఆల్రెడీ కంటెంట్ చూశారు. సో రేపు థియేటర్స్లో చూసి ఇదే పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కీర్తన ఇప్పుడు మాట్లాడతారు. అందరూ పెద్దవాళ్ళు ఎందుకండి ఎప్పుడు మాట్లాడచ్చు. హాయ్ మీడియా అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఈవెన్ మోర్ స్పెషల్. సార్, our guests Kona Venkat sir and Trinath Rao sir, Kiran sir, hi. Thank you for making this so special. First of all, I have to thank this whole team, Andy. They've taken care of me like a small baby. I'm very grateful and lucky to be playing Kirti. I'm very excited, as you all can see. I can't even talk. So my character is completely something that crush, meeku crush untar kada colleges lo, you all can relate to my character. Yashasvi sir, I've thanked you so many times but eppudu saripoledu aa thanks. And Deepak, Tanvi, I've made new friends, I can say. And promotions lo they have become so close to me that I can talk my personal things to them. And our producers, they were very friendly. They never bothered anyone on the set. They used to come and sit and just watch what is happening, and they were so cool. And am I forgetting anyone? Everyone. I'm forgetting everyone. Okay, music Radhan sir. Sir, me music vinnaka they're completely on loop. Naku na playlist lo I rarely listen to music, but me songs ma ammaku telusu nenu enta vintunanu. తను చంపేస్తున్న సాంగ్స్ ప్లే చేసి. అండ్ హెల్ప్ నో శ్యామ్ సార్, ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ శ్యామ్ కే నాయుడు సార్, నన్ను బాగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతే అనుకుంటా, ఇంకెవరైనా మర్చిపోయింటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ. నేను వచ్చిన వెంటనే మీడియాకి హాయ్ చెప్పానా లేదా? ఓకే మీడియా, థ్యాంక్ యూ అగైన్ ఫర్ కమింగ్ అండ్ వీ వాంట్ యువర్ సపోర్ట్. మా అందరికీ మీ లవ్, సపోర్ట్
ఎవ్రీథింగ్ కావాలి, వీఆర్ డిమాండింగ్ ఇట్. సినిమా పెద్ద హిట్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీర్తన భయం, నర్వస్నెస్ అనే ఎమోషన్స్ Everything. జయించారు. థ్యాంక్ యూ సో మచ్ కీర్తన. అండ్ బాలాజీ గారు లిరిసిస్ట్ ఇక్కడే ఉన్నారని తెలిసింది, ఆయన్ని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఈశ్వర్ గారు, కొరియోగ్రాఫర్ ఈశ్వర్ గారు, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వెల్కమ్. ఈశ్వర్ గారు చాలా ఎనర్జెటిక్గా ఎంట్రీ ఇచ్చారు కాబట్టి మైక్ కూడా వెంటనే ఇచ్చేద్దాము, ఆయన ఏం తిట్టుకోరని అనుకుంటూ. అయిపోయిందా? రండి, మీకే మైక్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీడియా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. రాగానే మైక్ ఇచ్చేసారు. ఈ సినిమా నేను ఫస్ట్ డే, ఇప్పుడు అంతా చూస్తుంటే ఫస్ట్ డే నుంచి ఆ ట్రావెల్ అంతా గుర్తొస్తుంది సార్ నాకు. ఈ సినిమాలో డాన్స్ సాంగ్స్ ఏమి ఉండవండి, అన్నీ మౌంటాజ్ సాంగ్స్ లాగే ఉంటాయి. కానీ నేను ప్రతి మౌంటాజ్ సాంగ్ బాగా ఎంజాయ్ చేశాను. అండ్ కథ మొత్తం నాకు తెలుసు అనమాట. స్టోరీ చదువుతున్నప్పుడు కానీ ప్రతిదీ నేను నన్నునే రిలేట్ చేసుకున్నాను. అండ్ దీపక్ సార్ క్యారెక్టర్ని, తన్వి సార్ అండ్ తన్వి మేడం, అందరి క్యారెక్టర్ని మనం రిలేట్ అవుతాం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, కిరణ్ సార్, హాయ్ సార్. మేము ఆల్రెడీ కిరణ్ సార్తో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ కొరియోగ్రఫీ చేశాను. అండ్ కొన్న సార్, నమస్తే సార్. చాలాసార్లు అండ్ ఈరోజు ఇప్పుడే చూశాను సార్, మళ్ళీ వస్తుంది. మిమ్మల్ని చాలాసార్లు స్క్రీన్లో చూశాను సార్ నేను. అండ్ ఇప్పుడు లైవ్గా చూడడం చాలా హ్యాపీగా ఉంది. త్రినాథ్ సార్, నేను చాలాసార్లు మీ ఆఫీస్కి వచ్చాను సార్. అప్పుడు నేను కొత్త, అండ్ ఇప్పుడు కూడా కొత్త, నమ్మలేదు. నెక్స్ట్ తప్పకుండా ఫ్యూచర్లో మీతో వర్క్ చేయాలి సార్ నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, దీపక్ సార్ ఒక కాంప్లిమెంట్ సార్ మనకి. ఇప్పుడు దీపక్ సరోజ్ అంటే ఎవరు అంటే అందరూ అతడు, ఆ చైల్డ్హుడ్ ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది సార్ మిమ్మల్ని చెప్పడానికి. కానీ ఇప్పుడు మన ప్రొడక్షన్ ఇచ్చిన ప్రమోషన్తో జస్ట్ సిద్ధార్థ్ రాయ్ అంటే మిమ్మల్ని గుర్తుపడుతున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. యశస్వి సార్, థ్యాంక్ యూ సో మచ్. మీతో కొలాబరేషన్ ఇలా కంటిన్యూ అవ్వాలని చూస్తున్నాను సార్. అండ్ కంగ్రాచులేషన్ సార్ అందరికీ. సినిమా తర్వాత బెనిఫిట్స్ ఉంటాయి, సార్కి సినిమాకి ముందే పెద్ద పెద్ద బెనిఫిట్స్ అని వచ్చేసాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు. మిమ్మల్ని ఒక స్టెప్ అడుగుదామంటే స్టెప్పులు లేవు, మాకు తెలుసు. మీరు మాంటేజెస్, మంచి మంచి మాంటేజెస్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ అని. వీఆర్ వెరీ మచ్ వెయిటింగ్ టు వాచ్ దెమ్ ఆన్ స్క్రీన్. అండ్ ఇప్పుడైతే బాలాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా అన్నయ్య కోన వెంకట గారికి, అలాగే మా నక్కిన త్రినాథ్ డైరెక్టర్ గారికి, మా హీరో కిరణ్ అబ్బోరం గారికి వెల్కమ్ చెప్తూ, అభినందనలు చెప్తూ, హీరో దీపక్ సరోజ్ గారు అండ్ తన్వి, కీర్తన అండ్ ఆల్, మా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై డైరెక్టర్ ఎస్ఎస్వి. ఒక గ్రేట్ విజన్ ఉన్న డైరెక్టరు. కొంచెం లేట్ అయిందేమో అనిపిస్తుంది, చాలా అద్భుతమైన సినిమా చేశారు. ప్రతి పాటకి ఫస్ట్ అసలు స్వరం వచ్చాక మేము సాహిత్యం అందిస్తాం. ఇది నన్ను ముందు లిరిక్ రాయించి తర్వాత ట్యూన్ చేయించారు. చాలా ప్రయాసపడి చేశారు ఆయన. నన్ను చెన్నై తీసుకెళ్ళి అక్కడ హోటల్లో కూర్చోబెట్టి ఒక 3-4 రోజులు, అంటే గీత రచయితని కాబట్టి ఇవన్నీ చెప్పాలని చెప్తున్నా, కూర్చొని రాసి మేము లిరిక్ తీసుకుని వెళ్ళాక రతన్ గారు మ్యూజిక్ చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది. అదే పాట, నువ్వు నమ్మిన సిద్ధాంతం అయిపోయింది రాద్ధాంతం. దాంట్లో చాలా మంచి మంచి లైన్లు వచ్చాయి. దానికి అద్భుతమైన నటన ప్రశంస డెఫినెట్గా ఆయనకు వస్తుంది. దీపక్ సరోజ్ గారికి అద్భుతమైన ఆర్టిస్ట్. నేను సినిమా చూసాక బౌండ్ అయిపోయాను, స్పెల్ బౌండ్. అవసరాన్ని లోకమే అడిగి తీర్చున, జ్ఞానం ఎంత నమిలినా కడుపు నిండునా, నువ్వు నమ్మిన సిద్ధాంతం అయిపోయింది రాద్ధాంతం అంటూ అతని క్యారెక్టరేషన్ దాంట్లో పెట్టడానికి మ్యాక్సిమం నేను ప్రయత్నం చేశాను. ఈ సినిమా అద్భుతంగా మినిమం 50 రోజులైనా, ఎక్కువ కోరికలేదు, 50 రోజులైనా ఆడుతుందని నా నమ్మకం. ఖచ్చితంగా ఈ సినిమా ఆడుతుంది. యశస్వి గారికి ఇంక భవిష్యత్తు చూడక్కర్లేదు. అలాగే మా పని గారు, ప్రొడ్యూసర్ గారు, శ్యామ్ గారు, ప్రదీప్ పూడి గారు, వీళ్ళందరికీ మంచి పేరు వస్తుందని, తద్వారా నాకు కూడా మంచి పేరు వస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ బాలాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫనీ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఇప్పుడు మాట్లాడతారు. నమస్కారం అండి. మళ్ళీ ఇది థర్డ్ టైం మీడియా ముందు నేను సిద్ధార్థ్ రాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. నాకు వెంకట్ గారు అన్నారు యూవీ క్రియేషన్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది పెళ్ళి లాంటిది, సో పెళ్ళి చేయాలి, చేసిన తర్వాత సంసారం
థియేటర్లో జరుగుతుంది, అది ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. సో ఇదైతే చెయ్యాలి అని. సో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్య అతిథులుగా వచ్చిన కోన వెంకట్ గారికి, త్రినాథరావు గారికి, కిరణ్ అబ్బవరం గారికి మై హార్టీ కంగ్రాచులేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విత్ మై గ్రాటిట్యూడ్ ఐఎమ్ జస్ట్ థింగ్ థ్యాంక్ యూ. ఈ సినిమా ఒక చిన్న సినిమాగా మొదలుపెట్టామండి. ఈ సినిమా ఎందుకు అసలు ఇలాంటి సినిమా ఎందుకు ప్రొడ్యూస్ చేశానని చెప్పి నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అసలు అంటే ఇప్పుడు ఇప్పుడు ఏవైతే మనం బ్యానర్స్ వేసామో, పోస్టర్స్ వేసామో, అవి చూసి చాలామంది అన్నారు సినిమా తీసాం అనుకున్నాం కానీ ఇలాంటి సినిమా ఎందుకు తీసాం, అసలు సిద్ధార్థ రాయ్ ఏంటిది ఎక్సెంట్రిక్ సినిమా, ఏలో సినిమా ఉంది, ఎందుకు అడల్ట్ సినిమా లాగా ఎందుకు తీసావు అని. అయితే యాక్చువల్లీ ఈ సినిమా స్టోరీ నాకు డైరెక్టర్ గారు చెప్పగానే సిద్ధార్థ రాయ్ ఎవరు అని అంటే నాలో నీకు సిద్ధార్థ రాయ్ కనిపించింది, అందుకని ఈ సినిమా తీశాను యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఎక్స్ట్రీమిస్ట్నే. సో ఎక్స్ట్రీమిజం కింద చెప్పాలి అని అంటే మన లైఫ్లో నేను 35 years ఎవ్రీడే తాగేవాడిని, తిరిగేవాడిని, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్యాంబ్లింగ్ ఆడేవాడిని, అన్నీ చేసేవాడిని. ఇప్పుడు నాకు 42. ఐ హవ్ క్విట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ లాస్ట్ 6 years. సో దట్ ఈస్ మై ఎక్స్ట్రీమిజం. సో ఐదర్ వీ స్టే దట్ సైడ్ ఆర్ దిస్ సైడ్. సో దట్ ఈస్ దట్ క్యారెక్టర్. ఓకే, సో ప్రతి ఒక్కరిలో ఈ ఎక్స్ట్రీమిజం ఉంటుంది అనుకుంటున్నాను. కిరణ్ అబ్బవరం గారిలో ఎక్స్ట్రీమిజం నాకు కనిపిస్తుంది, ఆయన వర్క్లో ఆయనకున్న ఎక్స్ట్రీమిజం కనిపిస్తుంది. అలాగే ప్రతి క్యారెక్టర్లో కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం ఉంటుంది. సో యూ కెన్ ఈజీలీ రిలేట్ టు దట్ క్యారెక్టర్. ఎక్స్ట్రీమిస్ట్ ఈజ్ సమ్వన్ హూ కెన్ ఈజీలీ రిలేట్. సో అందుకని ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చి, సినిమాలో ఆ డెప్త్ నచ్చి నేను ఈ సినిమాకి ఓకే అన్నాను. అండ్ యశస్వి గారు రియలీ ఎలా అయితే చెప్పారో అలాగే సినిమాని తీశారు, రూపుదిద్దించారు. నేను ఎలా అయితే ఇమాజిన్ చేసుకున్నానో ఆయన నాకు స్టోరీ చెప్తున్నప్పుడు సేమ్ అదే రకంగా ఈ స్టోరీని తీశారు. కాబట్టి ఈ స్టోరీకి ఇంత పేరు వస్తుంది, ఈ స్టోరీ గురించి మాట్లాడుతున్నారు. సారీ. అయితే ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ అండి. సిద్ధార్థ రాయ్ అనే అసలు టైటిలే పవన్ కళ్యాణ్ గారు పవర్ ఉన్న టైటిల్, సిద్ధార్థ రాయ్ టైటిల్. సో యాక్చువల్లీ నేను థ్యాంక్ చేయాలి మైత్రి ఫిలిమ్స్కి. ఓకే, మా శ్యామ్ వల్ల మైత్రి ఫిలిమ్స్ వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ చేసిన టైటిల్ని మాకు ఇచ్చారు. వీ షుడ్ రియలీ థ్యాంక్ మైత్రి ఫిలిమ్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ టైటిల్ సిద్ధార్థ రాయ్. ఇట్ రియలీ మెంట్ ఫర్ అస్ అ లాట్ బికాస్ దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ గాట్ దట్ పవర్. ఓకే, ఆ పవర్ ఉన్న ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఆ పవర్ ఉన్న క్యారెక్టర్ని ఈరోజు మీ ముందుకు తెచ్చి ఇంత బాగా తీసిన, మంచి విజువల్స్ ఇచ్చిన డిఓపి అంటే టెక్నీషియన్స్ ఎటువంటి విధంగా కూడా దీనికి తక్కువ చేయలేదండి. డిఓపి గారు శ్యామ్ కే నాయుడు గారు, ప్రొడ్యూసర్ డిఓపి అనుకోవాలి ఆయన్ని. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా చేసి రోజులో ఎంత టైం తక్కువ మనం ఫాస్ట్గా సీన్లు తీద్దామని చెప్పి ప్రొడ్యూసర్కి ఏదో ఒకలాగా సేవ్ చేద్దామని చెప్పే టెక్నీషియన్స్ వాళ్ళు బెస్ట్ తీస్తారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ శ్యామ్ కే నాయుడు గారు. మీరు ఈ విజువల్స్ అందించకపోయి ఉంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. రదాన్ మ్యూజికల్, రదాన్, ఇట్ వాజ్ అ రియల్ పెయిన్ వర్కింగ్ విత్ రదాన్. బట్ ద మ్యూజిక్ వాట్ ఈస్ గివెన్ ఇస్ అంటే ఆ పెయిన్ ఇంకా ఇంటెన్సివ్ పెయిన్. అది రెండు డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ పెయిన్స్ అవి. ఆయనతో వర్క్ చేయడం ఒక పెయిన్, ఆయన వర్క్ని ఆస్వాదించడం ఆ పెయిన్ ఇంకోలా ఉంటుంది. సో ఈ సిద్ధార్థ రాయ్లో ఉన్న పెయిన్ అంతా ఆయన పాటల నుంచి వచ్చిందే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రదాన్ గారు. మీరు ఇచ్చిన మ్యూజిక్ ఇస్ మార్వలస్. వీ హ్యావ్ డన్ వెరీ గుడ్ మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వర్క్. ఈ చిత్రానికి ప్రవీణ్ పుడి గారు ఎడిటర్గా పనిచేశారు. ఐఎమ్ థ్యాంకింగ్ ప్రవీణ్ పుడి గారు విత్ హార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా బాగా ఎడిట్ చేశారు. అలాగే కో డైరెక్టర్ రమణ గోపిశెట్టి. ఓకే, మీరు లేకుండా ఈ సినిమా అయ్యేది కాదు. ఓకే, మీ సపోర్ట్ చాలా ఉంది ఈ సినిమాకి. యశస్వి గారు, మీరు, ఆల్ కో డైరెక్టర్స్. ఓకే, మా ఏడీ టీమ్ మొత్తం దేవర్ లైక్ అ రియల్ గుడ్ టీమ్. అంటే ఎంత మంచి టీం అంటే ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకొని ఎక్కడ ఏది జరిగినా అసలు ఎక్కడ 55 daysలో షూట్ కంప్లీట్ చేస్తారండి. సో ద టీమ్, ఐ రియలీ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్, టెక్నీషియన్స్, ఎవ్రీ వన్. ఓకే, విత్ మై హార్ట్. మీరు లేకుండా ఉండుంటే ఈ సినిమా అయ్యేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా యాక్టర్స్ ముగ్గురు. దీపక్ యాక్టింగ్, మీరు అసలు ఈ సినిమా చూసిన తర్వాత దీని ఫస్ట్ డెబ్యూవా ఇది అనే ఫీలింగ్ మీకు వస్తుంది. ఎందుకంటే డెబ్యూలో అయితే ఆయన చేయలేదు. ఇట్ ఈస్ లైక్
మార్వలస్ 3 షేడ్స్ ఆ క్యారెక్టర్లో, ఆ 3 షేడ్స్లో డిఫరెంట్ లుక్స్, ఆ 3 షేడ్స్లో డిఫరెంట్ క్యారెక్టరైజేషను, ఆ మూడిట్లకి ఈక్వల్గా న్యాయం చేశాడు దీపక్. అండ్ దీపక్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నీలాంటి యాక్టర్ దొరకకపోయింటే సిద్ధార్థ్ అది అయ్యేది కాదు. థ్యాంక్ యూ. అండ్ తన్వి, ఇన్ ద సేమ్ వే షీ హెస్ కాంప్లికేటెడ్ దీపక్. షీ హెస్ గాట్ సమ్ షేడ్స్ ఇన్ హర్ క్యారెక్టర్ టూ, అండ్ her action, she's so natural. Tanvi, thank you very much. You were very natural in the movie. I never felt that you were actually acting. Thank you very much. And her character is a very beautiful character. She compliments Siddhartha in a very good way. Okay, so thank you very much. Me andarki all the best. Thank you very much for your support. Thanks and రమణ గోపిశెట్టి గారు ఐ థింక్ వేదిక పైకి వస్తే బాగుంటుంది. ఆయన కాంట్రిబ్యూషన్ డెఫినెట్లీ చాలా ఉంది కాబట్టి ప్లీజ్ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్. సో మొత్తానికి ఫణి గారు అందరి ఎక్స్ట్రిమిటీస్ గురించి బయటపెట్టారు. అండ్ ఆయన ఎలా చెప్పారంటే నా గతం మీకు తెలీదు అన్నట్టు చెప్పారు అనమాట. సో ఎస్, ఐఎమ్ ష్యూర్ చాలామంది క్యారెక్టర్లోని ఏదో ఒక ఆర్క్కి కనెక్ట్ అవుతూనే ఉంటారు. అండ్ ఎస్, రమణ గారు వచ్చేయండి స్టేజ్ పైకి, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇప్పుడు ఐ థింక్ ఇందు మాటలు విందాము. తన్వి, నెగి టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు చెప్పండి. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్కి చాలా థ్యాంక్ యూ, హార్ట్ ఫెల్ట్ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ సార్. అండ్ మీడియా మిత్రులకి, యు ఆర్ సపోర్టింగ్ అస్. హలో రమణ సార్. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ సపోర్టింగ్ అస్, కీప్ పుషింగ్ అస్ లైక్ దిస్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే చాలా రోజులు తర్వాత ఈ సినిమా రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. దిస్ క్యారెక్టర్ దట్ ఐమ్ ప్లేయింగ్, ఇందు, ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ యశస్వి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ఐ గాట్ దిస్ క్యారెక్టర్ సో ఎర్లీ ఆన్. I was not expecting. It's such a meaty character, such a vibrant, dynamic. It has so many range, such an arc, and I got to play Indu. So I'm really thank you, sir. I thank you so much, and I would like to compliment you for your passion, your guts, your instincts. It's amazing that how he wrote these characters, how he believed in them, how he brought them in front of the screen. So I am really, it's commendable. And our producers, they were like a rock. They were like our fathers. Producers were fathers, director was mother. So thank you, Jaya ma'am, Funny sir, Pradeep sir, Shyam sir, Yashashvi sir as well. Everyone who has been so supportive. Our whole direction team who's sitting there not ready to come forward. Thank you so much, Ramana sir. Everybody supported us a lot. Shyam K. Naidu garu, he does not need any intro. He himself is a brand, is a name, and it's enough. I shouldn't say more about him, but I should really thank him that he was part of this movie. He made us look so beautiful. He made the movie look so beautiful. Our music director Radhan garu chala adbhutamaina music icharu. So you can see, you saw the BGM, you saw the songs. I fell in love with all the songs, and majorly Chaliya Chalu. Breakup songs are my thing. So thank you, Radhan sir. Thank you all the team. Editor sir, Praveen Puri garu. Editors are someone who make or break the movie at the end. And he for sure did a great job editing. I saw what I saw, and I can say it is a great edit. So thank you everyone who has put in their efforts. My co-actors, the supporting cast. Is anyone present here? Cast, crew, no one?
So I just would like, if you're watching, the other co-actors, the supporting cast, you've done a lot of hard work too. I wish after Siddharth Roy you get many more opportunities. Edi manaspurtiga korukuntunnanu. So I really admire everyone's work, everyone's support. And finally, Siddharth Roy, finally the day is here. Tomorrow, 23rd February, we are coming in the theatres. I'm shivering, my heart is beating very fast. I'm very nervous, I'm very excited, feeling all the emotions, just like Siddharth Roy. And last but not the least, my hero, Deepak, I really wish you all the very best. And I've seen you work so hard for this movie with so much passion, and I'm sure people will see that too. And I really wish after this a great things come for you, and you've been just a great support, a great co-actor. So और क्या बोलूँ बस thank you so much. Please watch our movie Siddharth Roy. We've done a lot of hard work. It is made with lot of love, passion, tears, blood, literally blood. You can ask Deepak. And Maku mi andari support, love, blessings, Josh, everything we need from you. So thank you. Watch us on 23rd February. Thank you so much. Wow. ఎంత నర్వస్గా ఉన్నా ఎంత క్లారిటీతో మాట్లాడారు. మీ ఎక్స్ట్రీమిటీ ఏంటి తన్వి ఇంతకి? వాట్ ఈస్ ఎక్స్ట్రీమ్ ఇన్ యూ? In me or Indu? Which element? No, in Tanvi. Indu we will watch tomorrow. Tanvi, my extremes are sometimes anger, short-tempered. I'm a little short-tempered. Okay. Get irritated fast. అది అమ్మాయిల్లో కామన్ గా ఉంటుంది. And stupidity is also my extremity. అయ్యా, Equally stupid. ఇది బయటకి ఇంత గర్వంగా చెప్పడం ఫస్ట్ టైం I'll be వింటున్నా. true. I'm very honest, open. Yeah, very clumsy. I'll keep falling. I'll keep hurting. That's my extreme స్పెషాలిటీ. ఓకే, థ్యాంక్ యూ. అడుగుదాం, అందరినీ అడుగుతాను నేను ఇప్పుడు యాక్చువల్లీ. థ్యాంక్ యూ తన్వి, ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ ఇక మరి సిద్ధార్థ్ రాయ్ సినిమా ద్వారా రిలీజ్కి ముందు నుంచే సెన్సేషన్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసినటువంటి మన డైరెక్టర్ యశస్వి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. సార్, యంగ్స్టర్ అయ్యుండి మీరు కూడా అలా అంటే ఎలా సార్? అందరికీ నమస్కారం. చాలా మాట్లాడాలి సార్, ఏమనుకోవద్దు. బికాస్ ద లాట్ ఆఫ్ పెయిన్ వెంట్ ఇన్ టు మేకింగ్ దిస్ ఫిలిం, మేకింగ్ మై కెరియర్, ఎంటరింగ్ ఇన్ టు ద ఫిలిమ్స్. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్. మా మదర్ ఫాదర్ పైన ఉన్నారు, దే ఆర్ నాట్ విత్ అస్. వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్కి అనుగుణంగా ఒక పెద్ద ఫ్యామిలీలో 5 అన్నదమ్ములం మేము, వెరీ పూర్ ఫ్యామిలీ సార్. అక్కడ నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్కి అనుగుణంగా మమ్మల్ని తీర్చిదిద్దారు, విద్యాబుద్ధులు చెప్పారు. మాకున్న తెలివితేటలకి ఏదో చదువుకొని ఉద్యోగాలు చేసుకొని ఒక లైఫ్ సాఫీగా సాగుతున్న లైఫ్ సార్. చాలా మంచి సంస్కారం నేర్పారు సార్ మా అమ్మ నాన్న. రియల్లీ ఐ థ్యాంక్ దెమ్. దెన్ ఈ సినిమాలో రావడానికి నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉండింది, చూసే పిచ్చి ఉంది. కొన్ని సంవత్సరాలకి అది చేయాలన్న పిచ్చి వచ్చింది, కానీ మనకున్న ఆర్థిక స్తోమతకి భయం వేసి రాలేకపోయాను. లైఫ్లో ఉద్యోగం చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేసిన తర్వాత ఎక్కడో ఆ సినిమా పిచ్చి నన్ను నిలబడినివ్వలేదు సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడిని, ఒక 12 ఏళ్ళు చేశాను. చేశాక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవ్వలేనని ధైర్యం చేసి మా మిస్సెస్కి డిస్కస్ చేసి కన్విన్స్ చేసి వచ్చాను. ఐ థ్యాంక్ మై వైఫ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఆమె సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను. బికాస్ ఒక మంచి సెటిల్ ఫ్యామిలీ నుంచి అన్నీ వదిలేసి సినిమాల్లోకి వెళ్తా అంటే ఎవరు పంపించరు. రియల్లీ థ్యాంక్ యు ఆర్ మై లవ్. ఐఎమ్ హియర్ బికాజ్ ఆఫ్ యూ. నెక్స్ట్ మా కిడ్స్, మా పెద్దవాడు నేను వచ్చినప్పుడు సినిమాల్లో వచ్చినప్పుడు 2 years కిడ్ సార్. వాడు 11 years అయిపోయింది నేను వచ్చే ఇండస్ట్రీకి. ప్రాబబ్లీ ఆ తర్వాత ఇంకొక అబ్బాయి పుట్టాడు. వాళ్ళకి పేరెంట్స్హుడ్ దూరం చేశాను లాస్ట్ 11 years. అంటే నా ఒక డ్రీమ్, నేను డైరెక్టర్ అవ్వాలన్న కోరిక మీద. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టేక్ ఓవర్ ద పేరెంట్హుడ్ ఫర్ ద కిడ్స్. ఐ డిడ్ ఇట్. అలాగే నేను సారీ చెప్తున్నాను. ఐ కుడ్ నాట్ బి విత్ యూ వెన్ యువర్ చైల్డ్హుడ్ గ్రోయింగ్ టైం నేను ఉండలేకపోయాను. ఐ కుడ్ నాట్ గివ్ ప్రాపర్ పేరెంట్హుడ్.
దెన్ కమ్స్ టు సిద్ధార్థ్ రాయ్ సార్. సినిమాలోకి రావాలనుకున్నాను. నాకు ఎంట్రీ చాలా సులువుగా దొరికింది. నాకున్న ఒక పరిచయాలకి దిల్ రాజు గారు బ్యానర్లో రాజుగారి రికమెండేషన్ తోటి హరీష్ శంకర్ గారి దగ్గర రామయ్య వస్తా సినిమాకి ఏడీగా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత వంశీ గారి దగ్గర ఊపిరి జాయిన్ అయ్యాను. ఆ రెండే చేద్దాము ఇంకా అంటే నేను వచ్చినప్పుడు ఒక 5 సంవత్సరాలు పర్మిషన్ తీసుకొని వచ్చాను సార్ మా మిస్సెస్ దగ్గర. 5 years చేస్తాను, ట్రై చేస్తాను, అవ్వకపోతే వెనక్కి వస్తానని చెప్పి వచ్చాను. 2013లో ఏడీగా జాయిన్ అయ్యాను. 16లో ఊపిరి అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాల్లో డైరెక్టర్ అయిపోతాను అనుకొని ప్రయత్నాలు చేశాను. త్వరగానే నాకు ప్రయత్నాలు వర్కౌట్ అవుతున్నట్టు అనిపించాయి. చాలా చోట్ల ఓకే అయ్యాయి, డిస్కషన్స్ అయ్యాయి, కానీ మెటీరియలైజ్ అవ్వడం మానేసాయి. ఆ 5 years దాటేస్తే ఒక గ్రేస్ పీరియడ్ ఇంకొక 1 year తీసుకున్నాను మా మిస్సెస్ దగ్గర. ఇంకొక 1 year అని అడిగాను. సరే అని ఆ 1 yearలో కూడా ప్రయత్నాలు ఏం అవ్వలేదు. 2018 అయిపోయింది. ఇంకా నాకు అర్థమైంది ఇదేదో వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇంకా సరే వెనక్కి వెళ్ళిపోదాం. నేను ఒకటి బాగా నమ్ముతాను సార్, మన కోరికలు, మన డ్రీమ్స్ ఎంత ఇంపార్టెంటో పర్సనల్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్ నేను బలంగా నమ్ముతాను. ఇంకా పర్సనల్ లైఫ్ మిస్ అవ్వకూడదు అని చెప్పి నేను ఇండస్ట్రీ వదిలేసి హైదరాబాద్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాను సార్. నేను ఐ వెంట్ బ్యాక్ టు వైజాగ్. సరే ఏదో ఒక పని చేసుకుందాం, ఏదో ఉద్యోగం చేసుకుందాం, బిజినెస్ చేసుకుందాం అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఈ సినిమా పిచ్చి ఎలాంటిదంటే మళ్ళీ ఊరికే ఉండనివ్వలేదు. ఈసారి అనుకున్నాను ఇంకా ఏ ప్రొడ్యూసర్లతో పని లేకుండా మనం సొంతంగా ఒక సినిమా తీసుకుందాం, మనమే డబ్బులు పెడదాం 1 కోటి, 1.5 సో ఒక కథ రాసుకుందాం. ఎలా రాసుకుందాం అంటే టీజర్ ట్రైలర్తో ఒక బజ్ క్రియేట్ అయ్యి సినిమా బిజినెస్ అవ్వాలి, రిలీజ్ అయిపోవాలి అని ఆ కసితోటి ఒక ఫ్రెండ్ ఫామ్ హౌస్లో కూర్చొని ఒక 3 నెలల్లో ఈ కథ రాశాను సార్. చాలా సులువుగా కథ అయిపోయింది. కథ ముందు ఇంత సులువుగా ఎందుకు అయిందంటే అలాంటి క్యారెక్టర్ నేను చూస్తున్నాను సార్. అతను ఎవరు అన్నది మీకు సినిమాలో తెలుస్తుంది. ఒక క్యారెక్టర్ని చూస్తున్నాను. సో ఇలాంటి క్యారెక్టర్ బేస్ మీద ఒక ఇంటెన్స్ స్టోరీ రాద్దామని రాశాను. కథ అయిపోయింది. ఆ కథ విన్న ఫ్రెండ్స్ అందరూ ఇది కొత్త వాళ్ళతో చేయాల్సింది కాదు, ప్రాపర్ హీరోలతో చేస్తే చాలా ప్రాపర్గా ఉంటుంది అని చెప్పంటే మళ్ళీ ఇండస్ట్రీలో మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాను. హైదరాబాద్ వచ్చాను, రూమ్ తీసుకున్నాను, మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఈ కథ సార్ దాదాపు ఇండస్ట్రీలో ఒక 100 మందికి చెప్పుంటాను, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ హీరోస్. అందరికీ నచ్చుతూ ఉంది, కానీ అందరికీ భయాలు ఎక్కువ ఉన్నాయి. ఈ అంటే చాలా ఇంటెన్స్ కథ సార్, ఇంటెన్స్ క్యారెక్టర్, రెగ్యులర్ క్యారెక్టర్ కాదు. కథ బాగుంది కానీ పొరపాటున పోతే తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మామూలు సినిమా పోతే ఒకడు తిడితే ఇలాంటి సినిమా చేసి పోతే 10 మంది తిడతారు సార్. ఆ భయాలు వాళ్ళకు ఉన్నాయి. సో ఒక 2 yearsలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. మధ్యలో కోవిడ్ వచ్చింది. కోవిడ్లో 1 year పోయింది. ఒక ఇంపార్టెంట్ ఎమోషనల్ సిచ్యువేషన్ చెప్తాను సార్. ఇదేదో నేను మీడియా అటెన్షన్ గ్రాప్ చేసి సానుభూతి పొందుదామని చెప్తుంది కాదు, రియల్గా జరిగింది నా లైఫ్లో. ఈ ఓకే అయ్యి వెనక్కి ముందుకు వెళ్తుంటే కోవిడ్ 2nd wave వచ్చింది. సీవియర్గా ఎఫెక్ట్ అయ్యాను. నాకు హాస్పిటల్ దొరకడానికి కష్టమైంది. సిలిండర్, ఆక్సిజన్ కూడా అందట్లేదు. ఫైనల్గా ఒక పెద్దవాళ్ళ సపోర్ట్ వల్ల ఒక హాస్పిటల్ దొరికింది. ఆక్సిజన్ బ్రీతింగ్ అవ్వట్లేదు, పల్స్ పడిపోతూ ఉంది. అక్కడ నాకు భయం వేసింది సార్, ఉంటానా పోతానని. అంటే ఐ వాజ్ లిటరలీ సీయింగ్ దట్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ టైంలో ఫస్ట్ నాకు మా పిల్లలు, మా మిస్సెస్ గుర్తొచ్చారు. కానీ 3వది సార్ గుర్తొచ్చింది నాకు సిద్ధార్థ్ రాయ్ అనే కథ గుర్తొచ్చింది సార్. చేస్తే ఈ సినిమా చెయ్యాలి అంటే నేను బయటికి బతికి వస్తే పొరపాటున రానని అనుకున్నాను. పొరపాటున వస్తే ఈ సినిమా చేయడానికే వస్తాను అని ఫిక్స్ అయ్యాను సార్. అదృష్టమో ఈ సినిమా చేయాలన్న బలమో దాన్ని అనుకొని లక్కీగా బయటపడి వచ్చాను. ఇంకా వచ్చాక నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళడానికి నేను వెళ్ళలేదు. స్ట్రైట్గా నా ప్రాపర్టీ ఒకటి అమ్మకానికి పెట్టేసి ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇది డబ్బు సరిపోదు. సో కొత్త వాళ్ళతో చేద్దామని ఫిక్స్ అయ్యి దీపక్ని కలిశాను. తను కథ విన్నాడు. తనకి వినగానే బాగా నచ్చింది. వెంటనే ఫణి గారిని దగ్గర కూర్చోబెట్టారు. ఆయన ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, ఆయనకు కూడా కథ విపరీతంగా నచ్చింది. వెంటనే సినిమా స్టార్ట్ అయిపోయింది. 2 years పట్టింది సినిమా తీయడానికి. అంటే చాలా రకరకాల కారణాలతో డిలే అవుతూ వస్తుంది సార్. అయితే ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు అందరు ఫ్రెండ్సే సార్. ఇప్పుడు రమణ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా అందరు తెలిసిన వాళ్ళే. సో అందరూ సొంత సినిమా అనుకొని పనిచేశారు సార్. ఎక్కడ కమర్షియల్ యాంగిల్ కాదు. సరే మనలో ఒక డైరెక్టర్ అవ్వాలి, అవుతే మనం అందరికీ బాగుంటుందన్న ఒక ఎమోషన్ మీద అందరూ ఒక యూనిటీగా సినిమా చేసాం. సినిమా షూటింగ్ త్వరగానే అయిపోయింది సార్. షూటింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వరకు డిలే అవుతూ వస్తుంది సార్. ఆ డిలేకి కారణం రదన్ అనే మ్యూజిక్ డైరెక్టర్.
అంటే చెప్పాలి సార్ ఇది, అంటే నేను చెప్పాలి సార్, అంటే నాలాగా ఎవడు మోసపోకూడదు. చాలామంది మనం అతను అద్భుతమైన టెక్నీషియనే కానీ ఆ అద్భుతమైన టెక్నీషియన్ అని అక్కడికి వెళ్ళిపోతున్నాం సార్. అతని చేతుల్లో పడి సినిమా నలిగిపోతుందండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రతన్ అనే వ్యక్తి గొడవ పడడానికే మాట్లాడతాడు. కామెడీ ఏంటంటే ఏదో సిచ్యువేషన్ గురించి చెన్నై సిట్టింగ్స్కి రావాలి అపాయింట్మెంట్ అడుగుతుంటే రేపు 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 అని పోస్ట్పోన్ అవుతూ ఉంది. ఆ మాట్లాడుతూ మేము రెక్కీ కోసం వైజాగ్ కార్లో వెళ్తుంటే రాజమండ్రిలో ఫోన్ వచ్చింది రథన్ది. ఆ ఫోన్ కాల్ ఎండ్ అయ్యేసరికి వైజాగ్ వచ్చిందండి. అంటే యూ కెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ గెట్స్ ఇన్ టు. చాలా సినిమా అతను ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, బాగా చేస్తాడు, ఇవన్నీ కాదు కానీ సినిమాని కంప్లీట్గా కార్నర్ తీసుకెళ్ళి మనల్ని వదిలేస్తాడు సార్. రతన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలో ఉన్నాడు. నిజంగా అక్కడ ఉండి బతికిపోయాడు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఉంటే గొడవలు అయ్యాయి చాలా. ఆ తర్వాత సరే ఈ కష్టాలన్నీ పడి బయటకు వచ్చింది సార్ సినిమా. నా అదృష్టానికి, నా లక్కకి యాక్చువల్గా ఈ కథ సుకుమార్ గారికి చెప్పాలనుకున్నాను, విపరీతంగా ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఆయన కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్ ఉన్న కథ. సో ఈ కథ ఆయనకు చెప్పాలని ట్రై చేశాను, కుదరలేదు. ఫైనల్గా టీజర్ పెట్టాను. ఆయన టీజర్ చూసి విపరీతంగా ఎక్సైట్ అయ్యి నన్ను పిలిచి సినిమా చూస్తా అన్నారు. సినిమా చూశారు. చూసి ఓన్లీ ఫస్ట్ హాఫ్ చూడంగానే లేచి హగ్ చేసుకొని ముద్దు పెట్టి అదిరిపోయింది సినిమా, నీ నెక్స్ట్ సినిమా నా బ్యానర్లో ఫిక్స్ అని ఆయన మొన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. సుకుమార్ గారి గురించి చెప్పాలి సార్. నేను నిజంగా ఆయనకు ఒక అనామకుడిని. నాకు ఆయనకు ఏ పరిచయం లేని నాకు ఒక కంటెంట్ నచ్చి, కంటెంట్ తాలూకు ఎక్సైట్మెంట్ నచ్చి నన్ను దగ్గరికి తీసుకొని నాకు ఏ రకంగా సపోర్ట్ చేయాలో అన్ని రకాలుగా పుష్ చేస్తూ ఉన్నారు సార్. ఎవరు కూడా సినిమా సరే ఎంత నచ్చినా కూడా ఆడియన్స్ జడ్జ్మెంట్ ఫైనల్ అనుకుంటారు. కానీ ఆయన దాంతో సంబంధం లేకుండా రిలీజ్ అయ్యాక సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, అవి ఏమీ సంబంధం లేకుండా ఆయన ముందే నాకు సినిమా అనౌన్స్ చేశారు సార్. అది చాలా ధైర్యంగా ఆయన ఒక స్టెప్ వేశారు అనుకుంటున్నాను. అది ఈరోజు నా సినిమాకి ఒక బజ్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సుకుమార్ సార్. యు ఆర్ ప్రాబబ్లీ ద ఓన్లీ బెస్ట్ డైరెక్టర్ ఆర్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ యాజ్ అ డైరెక్టర్ హూ ఇస్ రియల్లీ సపోర్టింగ్ ద యంగ్ టాలెంట్. మీ చూస్తున్నాం, మీ శిష్యులు ఎంతమంది బయటకు వస్తున్నారు, ఎంత గొప్ప గొప్ప సినిమాలు చేస్తున్నారు. అంటే నాకు తెలుసు సార్, అంటే నాకు మా ఫ్రెండ్ సర్కిల్, అసిస్టెంట్ డైరెక్టర్ సర్కిల్లో వాళ్ళు పనిచేసిన డైరెక్టర్ని కలవడానికి వెళ్తే కూడా ఆఫీస్లో 5 గంటలు కూర్చోబెట్టి కలవకుండా బయటికి పంపించేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో సుకుమార్ గారు ఈజ్ అ జెమ్ టుడే. నేను ఆయనకి ఏ సంబంధం లేనోడికి ఒక సినిమా నచ్చి, సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ఒక సినిమా అనౌన్స్ చేసి ఆ సినిమా ఈరోజు మార్కెట్లో ఒక బజ్ క్రియేట్ చేయడానికి కారణమయ్యారు. అఫ్కోర్స్ నా కంటెంట్ ఉంది, కానీ దానికంటే ఆయన చూపిన ఉదారత ఉంది చూడండి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. థ్యాంక్ యూ సార్. ఐ విల్ బీ ఇండెబిటెడ్ ఫర్ యూ ఫర్ మై లైఫ్ టైమ్. యు ఆర్ ద బిగ్ సపోర్ట్ ఫర్ సిద్ధార్థ్ రాయ్ సార్. అండ్ ఈ బయట కూడా మీరు ప్రీ రిలీజ్కి పిలిస్తే నేను షూటింగ్లో ఉన్నాను, రాలేకపోతున్నాను, నేను బయట ఇస్తానని పంపించారు. Thank you, sir. This is the pain of Siddharth Rai. Now I'll talk about the pleasure of Siddharth Rai. The pleasure is this man. Sir, run, sir. Because ఈ కథ ఎవరు చేయరు సార్, దీని మీద ఎవరు డబ్బులు పెట్టరు. అగైన్ ద బిలీఫ్ ప్యాటర్న్, భయం వేస్తుంది పోతే ఏమైపోద్ది. సో ఈయన యాక్చువల్గా ఇస్కాన్ డివోటీ. ఈయన ఈ కథ చేశారంటే ఈ కథలో ఏదో ఆయన నమ్మారు. అది బూతు అని చాలామంది అంటున్నారు సార్. యూత్ సినిమాలు అన్నీ బూత్ సినిమాలు అవ్వవు సార్, అది నేను చెప్తున్నాను. ఏదో బోల్డ్ సీన్లు 2 కనిపిస్తే అది బూత్ సినిమా అవ్వదు. ఇందులో చాలా కథ ఉంది సార్. ఆ కథ ఏంటన్నది మీకు తెలుస్తుంది. ఈయన ఈ కథను నమ్మకపోతే ఈరోజు నేను డైరెక్టర్ అయ్యేవాడిని కాదు. సో మా వైఫ్ తర్వాత ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు దిస్ జెంటిల్మెన్ హూ ఇస్ సపోర్టెడ్, స్టూడ్ బై మీ టు మేక్ మై డ్రీమ్ ఫుల్ఫిల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కథ యశస్వి గారి డైరెక్షన్ డిజర్వ్స్ ఆల్ దిస్. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మై కజిన్ ప్రదీప్. ఒకనొక టైంలో నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ అడిషనల్గా కావాల్సి వచ్చింది. సో హీ స్టూడ్ బై మీ, హీ కేమ్ ఆన్ బోర్డ్. ఆయన బిజినెస్కి ప్రొడ్యూసర్కి సంబంధం లేదు, బట్ ఆయన ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి నా డ్రీమ్ని ముందుకు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ మామ. ఈజ్ మై కజిన్. దెన్ కమ్స్ టు అవర్ హీరో. తిను మీరు చూసుంటారు కదండి, ఇక్కడ కనిపిస్తుంది ఒక 10-20% ఉంటుంది పర్ఫార్మెన్స్, లోపల 80% ఉంది. నమిలి మింగి అవతల పడేశాడు క్యారెక్టర్ని. అంటే మనం ఎంత రాస్తామో సార్, ఆర్టిస్ట్ రాయకపోతే ఆ రాత అంతా వేస్ట్ అవుతుంది. నేను రాసిన దానికంటే ఒక మెట్టు పైనే చేశాడని నేనైతే అనుకున్నాను.
అండ్ హీ కెన్ గో ప్లేసెస్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ స్కిల్స్. దిస్ ఈజ్ మొన్న చెప్పాను ఆల్రెడీ, ఇట్ విల్ బి ద బెస్ట్ డెబ్యూ ఫిలిం ఫర్ ఏ యంగ్స్టర్స్. ఈయనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అవుతుంది. ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఆ క్యారెక్టర్, ఈయన లేకపోతే కూడా ప్రాజెక్ట్ లేదు. ఎందుకంటే ముందు ఈయనను కలిశాను నేను, ఈయన కలిసి కథ చెప్పాను, తనకి విపరీతంగా నచ్చి పిచ్ చేశారు. సో దీపక్ ఈజ్ అ సోర్స్ టు హ్యాపెన్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ దీపక్, అండ్ ఐఎమ్ విషింగ్ యూ గ్రేట్ సక్సెస్. దెన్ కమ్ టు తన్వి, ద బ్యూటిఫుల్ హీరోయిన్, ప్లీజ్ కమ్. ఈ అమ్మాయిని బాంబేలో ఆడిషన్ చేశాము, చాలామందిని చేశాను. ఎందుకు ఈమె ఒక బిట్లో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, నాకు ఆ ఎక్స్ప్రెషన్ నచ్చి నేను ఫిక్స్ చేశాను. యాక్చువల్గా అప్పుడు చేసేటప్పుడు లావుగా ఉంది, చాలామంది అంత లావుగా ఉన్న అమ్మాయి ఎందుకు అన్నారు. నేను లేదు సన్నగా అవుద్ది, బట్ నాకు ఆ పర్ఫార్మెన్స్ నచ్చింది, ఇందుకు ఆ పర్ఫార్మెన్స్ కావాలని నేను తను ఫిక్స్ చేశాను. నేనేదైతే నమ్మానో 2 monthsలో తను అనుకున్నట్టుగా సన్నగా నాకు పిక్స్ పంపించింది. నువ్వు సన్నగా అయితేనే క్యారెక్టర్ ఇస్తావని చెప్పాను. తన క్యారెక్టర్ బాగా నచ్చి వెంటనే తను డైట్ స్టార్ట్ చేసి ఆ ఫిజిక్ అంతా చేసి నాకు పిక్స్ పంపింది. ఎస్, యు ఆర్ డన్ అని చెప్పాను. నేను ఏదైతే నమ్మానో పర్ఫార్మెన్స్ అని, ద బ్యూటీ విత్ యాక్టింగ్ స్కిల్స్, ఇట్స్ వెరీ రేర్ అండ్ దిస్ గర్ల్ హ్యాజ్ ఇట్. ఇందు అంటే దీపక్ అనేవాడు, సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉందో, దీపక్ అనే ఇందు అనే క్యారెక్టర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు సినిమాలో చూస్తారు, అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ని మేము హోల్డ్ చేసి పర్ఫార్మెన్స్ చేసింది. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇందు. థ్యాంక్ యూ. దెన్ కీర్తన ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. ఆ క్యారెక్టర్ కూడా ఎవరు చేయరు యాక్చువల్గా, అది కూడా కొంచెం బోల్డ్గా ఉంటుంది. చెప్పగానే తను ఎక్సైట్ అయ్యి చేసింది. థ్యాంక్ యూ కీర్తన ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. దెన్ ఐల్ కమ్ టు ద గెస్ట్. సారీ సార్, మీ గురించి లాస్ట్గా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. కోన గారు మనకు తెలుసు అసలు ఎలాంటి సినిమాల్లో ఆయన పార్ట్ అయ్యారు. ఆయన తోకలేని పిట్ట అని ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు, నాకు తెలుసుది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్. నేను అప్పటి నుంచి సినిమాలు ఫాలో అయ్యేవాడిని. ఆ సినిమా పోస్టర్ కూడా చూశాను, ఆ సినిమాకి సంబంధించిన ఆర్టికల్ శివరంజని జ్యోతిచిత్రలో చూశాను. ఆయన కూడా సినిమా పిచ్ అంతే, ఆ పిచ్ నుంచి ఎక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చారు. ఈరోజు ఆయన చూడని సక్సెస్ లేదు, ఆయన వర్క్ చేయని హీరో లేడు ఇండస్ట్రీలో. ప్రాబబ్లీ అందరు హీరోలకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన రైటర్ ఆయన. రియల్లీ చాలా షార్ట్ నోటీస్లో రిక్వెస్ట్ చేశాం, ఆయన వెంటనే హానర్ చేశారు. థ్యాంక్ యూ సార్. నేను హరీష్ గారి దగ్గరే వర్క్ చేశాను ఫస్ట్ సినిమాకి ఏడీగా, అక్కడ మిమ్మల్ని కలవలేకపోయిన టైంలో. థ్యాంక్ యూ సార్. అంటే ఒక చిన్న సినిమా సపోర్ట్కి సార్ ప్రమోట్ అవ్వాలి అంటే ఏదో పెద్ద సెలబ్రిటీలు కావాలి సార్. బీవీ టైం బీయింగ్ మాకున్న పరిచయాలకు మాకు పెద్ద సెలబ్రిటీలు, చిన్న సెలబ్రిటీలు ఇట్లా లేకుండా సినిమాకి ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు వాళ్ళే పెద్ద సెలబ్రిటీలు అని నమ్ముతాను సార్ నేను. పెద్ద మనసుతో వస్తారు, వాళ్ళే పెద్ద సెలబ్రిటీలు సార్. అంటే సక్సెస్ స్టేటస్ కాదు, ఏ ఈవెంట్ అయినా సరే వెళ్దాం, మనం వెళ్తే వాళ్ళకి ఏదో ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళే పెద్ద సెలబ్రిటీలు నేను అనుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. త్రినాథ్ గారు సార్, మీ కామెడీ సినిమా నేను సినిమా చూపిస్తామా సినిమా చూశాను సార్, ముందు సినిమా చూడలేదు, ఫస్ట్ అది చూశాను సార్. ఇదేంట్రా బాబు, ఒక కొత్త హీరోతో ఈ లెవెల్ మాస్ కామెడీ సినిమా చేయగలరా అనుకున్నాను. ఆ తర్వాత మీ సినిమాలు నేను, లోకల్, హలో గురు, ప్రేమ కోసమే, ఇక మొన్న ధమాకా అయితే ఇంకా అది ధమాకానే, 100 కోట్ల సినిమా. నాకు తెలుసు అంటే అంత అవుట్ అండ్ అవుట్ కామెడీతో 100 కోట్లు వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిజంగా నాకు షాక్ చేసింది. అంటే మాస్ కమర్షియల్ సినిమా కాకుండా ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఆ మ్యూజిక్ తోటి 100 కోట్లు సినిమా చేసిందంటే నేను షాక్ అయ్యాను. ఆ రోజు త్రినాథరావు గారి మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది. ఇలాంటి సినిమాలు డెఫినెట్గా మీ నుంచి మమ్మల్ని నవ్వించండి సార్, ఇంకా వేరే జోనర్ చేయొద్దు మీరు ప్లీజ్. ఆ సినిమాలు చేయండి. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కూడా చాలా షార్ట్ నోటీస్లో రిక్వెస్ట్ చేసాము, వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దెన్ కిరణ్ గారు ఈజ్ సంథింగ్ లైక్ మాలాంటి వాళ్ళు. ఆయన కూడా తన కెరియర్ని తానే డిజైన్ చేసుకొని షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ హీరోగా, తను యాక్చువల్గా హీరో కాదు, హీరో అనుకుంటే ఆ సినిమాకి ఆయనే కర్మ కర్త క్రియ, ఎస్ఆర్ కళ్యాణ మండపం. మనకు తెలుసు ఆ సినిమా ఎంత సక్సెస్ కొట్టిందో. అంటే కళలుగానే వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారు సార్. అంటే మనకి ఏ ఆధారం లేదు, ఇండస్ట్రీలో ఎవరూ లేరు, కానీ ఒక మొండి ధైర్యం లేదా ఒక పట్టుదల లేదా ఒక పిచ్ ఉంటాయి. ఈ 3 కలుపుకొని వాడని వెళ్ళాలనుకుంటే ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు సార్ ఒకరు. ఎస్, ఆయన సక్సెస్ అయ్యాడు కదా, మనం ఎందుకు వెళ్ళలేము. ఒక రాజ్ తరుణ్, ఒక కిరణ్ గారు, మనకున్న నాని గారు, లేకపోతే అడవిశేష్ గారు, అంటే వీళ్ళందరూ ఏంటంటే సెల్ఫ్ సస్టైన్డ్ వాళ్ళు. విశ్వక్ సేన్, సిద్ధు జనలగడ్డ, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని, వాళ్ళ అదృష్టాన్ని నమ్ముకొని, వాళ్ళ టాలెంట్ని నమ్ముకొని ఎదుగుతూ వస్తున్నారు సార్.
యు ఆర్ రియల్లీ వన్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ సార్. మిమ్మల్ని ఈయనైతే చాలా షార్ట్ నోటీస్ అందరికంటే అడగగానే వచ్చారు. అంటే ఆయన చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు మమ్మల్ని మేము కలిస్తే. ఈ కంటెంట్ గురించి విన్నాను, నేను ఈ సినిమా గురించి విన్నాను, నేను డెఫినెట్గా నా వైపు నుంచి ఎంత ప్రమోట్ చేయాలో అంత చేస్తానన్నారు. ఈవెంట్గా రావడం కాదు, ఐ విల్ పుష్ ఇట్ త్రూ మై ఛానల్స్ కూడా అని చెప్పన్నారు. వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. టెక్నీషియన్స్ ఈశ్వర్, మా దాంట్లో 6 పాటలు ఉంటే 5 పాటలు కొరియోగ్రఫీ తనే చేశాడు, అన్ని మాంటేజ్ సాంగ్స్. వి వర్క్ టుగెదర్, వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్, కష్టపడ్డాడు బాగా. దెన్ కమ్స్ టు మై లిరిసిస్ట్ బాలాజీ గారు. ఇందాక ఒక పాట చూసుంటారండి మీరు, నువ్వు నమ్మిన సిద్ధాంతం అని, అది ఇంటర్వెల్లో వచ్చే సాంగ్ సార్. నేను యాక్చువల్గా శాస్త్రి గారితో రాయించుకోవాలని అనుకున్న పాట సార్ అది. శాస్త్రి గారు ఆ టైంలో, మా సినిమా చేసే టైంలో అప్పటికే ఆయన మనం వదిలేసి వెళ్ళిపోయారు. ఈయన ఆ పాట రాయగలరని నమ్మాను, అంత స్థాయిలో రాశారు సార్. అద్భుతమైన సాహిత్యం, ఆ సిచ్యువేషన్ మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది సార్. సినిమాకి టర్నింగ్ పాయింట్ సార్ ఆ సాంగ్. చాలా బాగా రాశారు. ఇలాంటి పాటలు ఇంకా బాగా రాస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. రమణ గారు సార్, అయిపోయింది సార్, ఏమనుకోవద్దు సార్. రమణ గారు ఫ్రెండ్ ముందు నుంచి, కొన్ని రోజులు అలా రూమ్లో కూడా ఉన్నాను నేను. నేను వైజాగ్ నుండి వెళ్ళిపోయి మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు షెల్టర్ ఈయన ఇచ్చారు నాకు. ఈయన ప్రకాష్ రాజ్ గారి దగ్గర కో డైరెక్టరు, చాలా బిజీగా పెద్ద పెద్ద సినిమాలకు వర్క్ చేశారు. కానీ అడగంగానే సొంత సినిమా అని, ఫ్రెండ్ సినిమా అని, డబ్బులు తక్కువైనా కూడా సినిమాకి వర్క్ చేశారు. తను చాలామందిని పూల్ చేసి తీసుకొచ్చారు సార్, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, టెక్నీషియన్లు కానీ చాలామందిని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా డిఓపి గారు శ్యామ్ గారు, ఆయన గురించి నేను చెప్పాలని అవసరం లేదు, ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. దెన్ మా ఎడిటర్ ప్రవీణ్ పొడి గారు, మా కజిన్, చాలా రోజులు ఎడిట్లో టైం స్పెండ్ చేశారు సార్ ఆయన. నాకు తెలిసి ఈ సినిమాకి చేసినంత బయట సినిమాకి ఎక్కడైనా చేసి ఉంటలేదు నాకు తెలియదు. ఈ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ద ఫిలిం, చాలా బాగా చేశారు ఎడిటింగ్. దెన్ ఇంకెవరైనా మర్చిపోతే ఎక్స్ట్రీమ్లీ సారీ. దెన్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, వేణు గారు, ఆర్కే, హర్ష, రాహుల్, దెన్ భార్గవ్, ఇంకా పేర్లు ఎవరైనా మర్చిపోయి ఉండొచ్చు, ఐఎమ్ రియల్లీ సారీ, గుర్తు రావట్లేదు. దెన్ మా కజిన్ గురించి చెప్పాలి సార్, బాబురావు అని, లాస్ట్ సార్, సారీ, వెరీ ఇంపార్టెంట్ సార్ వాడు. తను యాక్చువల్గా తను స్విగ్గీలో ఏరియా మేనేజర్గా పని చేసుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ మనం వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నాం కదా, ప్రొడక్షన్ కూడా మనమే చూసుకుంటున్నాం. సో మనవాడు కావాలని చెప్పి వాడిని ఉద్యోగం మానేరు అని చెప్పి మానిపించి తీసుకొచ్చాను. నేనేమి ఇవ్వలేదు వాడికి శాలరీ, ఇక్కడ మామూలుగా మీగర్ అమౌంట్ ఇచ్చాను. మా బాబు సక్సెస్ అవ్వాలని వాడు కష్టపడ్డాడు. బాబురావు, లవ్ యూ, కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా మర్చిపోయింటే ఎక్స్ట్రీమ్లీ సారీ. సిద్ధార్థ రాయ్ అనే సినిమా గురించి నేను ఇంకేం మాట్లాడాను, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉంది. సుకుమార్ గారు నాకు రాజముద్ర వేశారు. సో సినిమా డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, రేపు చూడండి. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సార్. ఇలాంటి కథ, క్యారెక్టర్ రాలేదు సార్, డెఫినెట్గా చెప్తున్నాను. మీరు థియేటర్లో చూడండి, పైసా వసూల్ ఫిలిం. ఈ బోల్డ్ అగ్రెషన్కి దాటి ఒక అద్భుతమైన కథ ఉందండి. సిద్ధార్థ్ అని అడిగారు, సిద్ధార్థ్ రాయ్కి పవన్ కళ్యాణ్ గారి పేరు కలిపి పెట్టారా అన్నారు. కాదు, సిద్ధార్థ్ అంటే ఈజ్ యాంటీ థీసిస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. ది స్టోరీ ఈజ్ నథింగ్ బట్ యాంటీ థీసిస్ ఆఫ్ గౌతమ్ బుద్ధ సార్. గౌతమ్ బుద్ధుడు రాజయోగం నుంచి సన్యాసయోగం వైపు వెళ్ళాడు. ఈ సినిమాలో హీరో సన్యాసయోగం నుంచి రాజయోగం వైపు వచ్చాడు. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ ఏ సిద్ధార్థ్. అండ్ రాయ్ ఎందుకన్నది మీరు రేపు సినిమాలో తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా శేఖర్ అన్నకి, వంశీ అన్నకి ఈ సినిమాని వాళ్ళ సినిమాగా అనుకొని మమ్మల్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. చిన్న సినిమా అయినా ఎక్కడ తగ్గకుండా చాలా పుష్ చేస్తూ ఉన్నారు. అండ్ మీడియా వాళ్ళందరికీ చాలా విపరీతంగా మా సినిమాని మార్కెట్లోకి మీరు పబ్లిష్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మంజుషా గారికి మా 3 ఈవెంట్లకి వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు, మాకు యాంకర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మిస్ అయితే ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ. అండ్ మై బ్రదర్స్, మై ఫ్యామిలీ మెంబర్స్, మా అన్నయ్యలు 2 ఉన్నారు ఇక్కడ, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. దే ఆర్ ఆల్సో బిగ్ సపోర్ట్ ఫర్ మీ. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యామిలీ పర్సన్. ఫ్యామిలీ లేకపోతే నేను లేనని నమ్ముతాను. మై సక్సెస్, మై క్రెడిట్, ఎవ్రీథింగ్ గోస్ టు మై ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ యశస్వి గారు. మొత్తం జర్నీని అలా కళ్ళకు కట్టినట్టు చూపించారు మాకు సిద్ధార్థ రాయ్కి సంబంధించి, పెయిన్ అండ్ ప్లెజర్ దగ్గర నుంచి అన్నీ కూడా. సో ఐ హోప్ రేపటి నుంచి
ఇంకా మరికొద్ది గంటలే కాబట్టి ఆడియన్స్ నుంచి వచ్చే అప్రిసియేషన్ అండ్ అప్లాస్ని కూడా మీరు త్వరలో ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. మరిక సిద్ధార్థ్ రాయ్గా ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ని మన మీద క్రియేట్ చేయబోతున్నటువంటి దీపక్ సరోజ్ మాటలు వినే ముందు ఒక స్పెషల్ పర్సన్ని స్టేజ్ పైకి పిలుద్దాము. అంటే మనం రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆబ్వియస్గా వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దీపక్ సరోజ్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు. బట్ బిఫోర్ రిలీజ్ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నటువంటి వారి అమ్మగారు మదర్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. రమణి కుమారి గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఐ థింక్ మీ సమక్షంలో తను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ ఇస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అలాగే నరసింహరావు గారు నాన్నగారు, వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్ దీపక్ గారు, వెల్కమ్ మ్యామ్. సార్ ప్లీజ్ వెల్కమ్. సో ఫస్ట్ మీరు మాట్లాడతారా, అమ్మగారు మాటలు కూడా విందామా? మ్యామ్, వుడ్ యూ లైక్ టు స్పీక్ ఫర్ అస్? అందరికీ నమస్కారం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పెద్దలు, చీఫ్ గెస్ట్లు ఈరోజు కోన వెంకట్ గారు, త్రినాథ్ గారు, కిరణ్ అబ్బవరం గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా మరి ఇంతసేపు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్పిన విషయాలు విన్నాం. ప్రొడ్యూసర్ గారు అన్నారు ఈ కథ విన్నాక నన్ను నేను చూసుకున్నాను అని. ఈ కథ ఏ విధంగా స్టార్ట్ అయిందంటే, ఒకరోజు దీపక్ నేను ఆఫ్టర్నూన్ టైం లంచ్ చేసి కూర్చుని డైరెక్టర్ గారి ఫోన్ వచ్చింది, మంచి స్టోరీ ఉంది నువ్వు చెయ్యాలి అని. ఫోన్ చేసిన మెసేజ్ చేశారు. చేసినప్పుడు దీపక్ ఆలోచిస్తున్నాడు వెళ్ళాలా వద్దా అని. నేను అన్నాను ఏమో ఏం స్టోరీ ఒకసారి వినిరా అన్నాను. వెళ్ళాడు. వెంటనే వెళ్ళి తనకు బాగా నచ్చింది ఆ స్టోరీ. బాగా నచ్చి ఇంటికి వచ్చి నైట్ వాళ్ళ ఫాదర్ నేను ఉండగా చాలా బాగుంది స్టోరీ, చేస్తే చాలా బాగుంటుంది. వెంటనే వాళ్ళ నాన్నగారు సజెస్ట్ చేశారు. ఫనీ ఇంతకుముందు అన్నారు మంచి స్టోరీ ఉంటే నేను చేస్తానని. మా ఫ్యామిలీ మెంబర్, మా అందరి అంటే చిన్నవాడైనా మేమందరం కలిసి ఉంటాం. ఆ ఫనీకి ఆ స్టోరీ వినిపించారు. వెంటనే ఆయనకు కూడా బాగా నచ్చింది. కారణం ఏంటంటే ఈ కథ వాళ్ళ క్యారెక్టర్లకి అటాచ్ అయ్యింది. ఈవెన్ దీపక్ ఆల్సో సేమ్. అంటే ఒక తల్లిగా నేను తను చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిగా చెప్తున్నాను. అంటే తను కూడా ఒక విధంగా హయ్యర్ సైడ్ అనమాట. చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలివైనవాడు, బాగా చదువుకునేవాడు, చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తూ కూడా ఎప్పుడూ కూడా క్లాస్ ఫస్ట్, ఏ క్లాస్ అయినా కూడా. ఈవెన్ బీబీఏ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా యూనివర్సిటీ టాపర్ తను. ఆ విధంగా చదువుకుంటూ ఆ తెలివి అంటే ఈ కథ ఖాళీగా తన్ని ఉంచితే ఏదో డిస్ట్రాయ్ చేసేవాడు అనమాట. ఇంట్లో కూడా చిన్న వయసులో కూడా 5-6 ఏళ్ళప్పుడు కూడానండి తనకి పనేవి లేకుండా ఉంచితే తీసుకువెళ్ళి సామాన్లు విరగొట్టడము, కొన్ని సామాన్లు తీసుకెళ్ళి ఇంట్లోంచి నూతిలో వేయడం, లేకపోతే గోడ అవతల నుంచి విడిపోయి తర్వాత మేము వెతుక్కుంటే దొరికేవి అవన్నీ. మా నాన్నగారు ఒకసారి నుయ్యి తవ్విస్తే అందులో ఇన్ని సామాన్లు వచ్చాయి మాకు. అంటే అటువంటి క్యారెక్టర్ బహుశా ఈ స్టోరీకి తన క్యారెక్టర్కి చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంత చూసిన తర్వాత నాకు ఎక్కువ నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఇంకా అందులోనే ఉన్నాను. అందువల్ల ఇంత చక్కని ఇటువంటి క్యారెక్టర్తో ఈ స్టోరీతో చేసినటువంటి డైరెక్టర్ గారికి, మరి ప్రొడ్యూసర్ గారికి, అలాగే దీపక్కి మంచి సక్సెస్ రావాలని, మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమాను చూసి వీళ్ళని ఆశీర్వదించాలని ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మకి మైక్ ఇస్తే ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయో చూసారా, డేంజర్ ఇది. యా, సో ఐ థింక్ నరసింహరావు గారు మీరు కూడా క్విక్గా ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తే. యా, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్. ఈ టీమ్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ దేర్ హార్డ్ వర్క్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ ఆల్. తర్వాత ఈరోజు వచ్చినటువంటి ప్రత్యేక అతిథులైనటువంటి కోన వెంకట గారికి, త్రినాథరావు గారికి అండ్ కిరణ్ అబ్బవరపు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే చిత్ర యూనిట్ చిన్నదైనటువంటిదైనా బట్ వచ్చేవాళ్ళు ఆయన డైరెక్ట్ గారు చెప్పేటట్టు పెద్ద మనసుతో వచ్చారు ఆచరించడం. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే
ఏది బిజీగా ఉన్నా లేకపోయినా మేము బిజీగా ఉన్నామన్నట్టు ఫీల్ అవ్వడం అనేది సొసైటీలో కామన్ అయింది ఈ రోజుల్లో. అది రాజకీయ నాయకులు కానీ, స్పోర్ట్స్ ఆర్టిస్ట్ కానీ, ప్రతి ఫీల్డ్లో మేము ఉన్నాం. రాజకీయాల్లో ఉన్నాం, స్పోర్ట్స్లో ఉన్నాం, బిజినెస్లో ఉన్నాం. కాబట్టి మా అనుభవాలు చెప్తున్నాం గత 20 ఏళ్ళుగా. సో వాళ్ళ బిజీ చూపిస్తే జనాలకి చాలా చక్కగా చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళు దొరకడం లేదని పబ్లిక్లో టాక్ వెళ్తుంది. కాబట్టి ఆ విషయాన్ని మరి అంత పెద్ద మనసుతో ఈరోజు వచ్చారంటే ఎంతో సమయాన్ని వెచ్చించి ఈరోజు నేను బ్యాక్ నుంచి చూస్తున్నాను. పెద్దవాళ్ళు సార్లు పర్టికులర్గా చీఫ్ గెస్ట్ కిరణ్ గారు అలా నిల్చొని చాలా టైం నుంచి ఉండండి, ఇలా ఉంటుందా ఈ ఫీల్డ్ అన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ మాకు అర్థమైందా అక్కడ కానీ కుర్చీలేసి కూర్చోబెట్టి స్పీకర్స్ మాట్లాడుతుంటే బాగుండేదేమో అనిపించింది. నటులు అనుకోండి వాళ్ళు కెరీర్ ఆలోచిస్తారు, బట్ వాళ్ళంతా వీళ్ళకి ఆల్రెడీ ఒక దే ఆర్ ద స్పెషల్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్నేహితులు ఫనీ గారు చెప్పాలని ఎంతో ఉంది, మేము కలిసి వ్యాపారాలు చేస్తాం, ఎక్స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కానీ. సో నా మాట ఇచ్చారు, మనం ఎప్పుడైనా మంచి సినిమా తీద్దాం. ఆయన చిన్న వయసు, మాకంటే చాలా చిన్న వయసు. ఆయన కూడా అబ్రాడ్లో ఉండేవారు, మేము అబ్రాడ్లో ఉండేవాళ్ళం. తర్వాత ఆయన ఏంటంటే ఒక పని చేయండి, మంచి మూవీస్ తీయండి, మూవీ సైడ్ బాగుంటుందంటే చక్కగా ఆయన చిన్న వయసున నాతో కలిసి ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం అందరం. చేసిన తర్వాత ఆయన దానికి స్వస్తి చెప్పాడు, నేను స్వస్తి చెప్పలేకపోయాను. ఎందుకంటే ఈ వయసులో స్వస్తి చెప్తే మళ్ళీ చాలా ఆరోగ్యం పాడైపోద్ది. రాత్రి 9 దాటితే సరదాగా ఉందాము, అర్థమైందా, కనీసం కూర్చొని 1 గంట పాటు ఎక్కడో ఎంజాయ్ చేద్దాం. నీలాగా నేను ఆ తెగింపు చేయను, నాకు అవసరం లేదు కూడా. నాకు భక్తి, భయం, బాధ్యత అన్నీ ఉన్నాయి నాకు కూడా సొసైటీలో. ఓకే, సో దయచేసి మీరు ఇస్కాన్కి వెళ్ళిపోండి, నేను రాలేను. నాకు ఎన్నో గీతాపదేశాలు చేసేవారు. అయితే మా అబ్బాయికి చెప్పండి బాగుంటుంది, మీతో పాటు ఫాలో అవుతాడు, నా బ్యాచ్ వేరే అయిపోతే మీ వేరే మాకు సినిమా తీసి పెట్టేయండి అని చెప్పేసాను ఆయనకి. అర్థమైంది. సో అలా చిన్న వయసులో నాకు నేర్పింది ఆయనే. యాక్చువల్ నా గురువుగారు ఆయనే. ఏది రాత్రి కార్యక్రమాలన్నీ ఆయన ద్వారా నేర్చుకున్నాను నేను. చాలా అది కూడా పబ్లిక్లో చెప్తున్నాను మీకు. అర్థమైందా? రైట్, నన్ను వదిలేశారు, ఆయన ఇస్కాన్లోకి వెళ్ళిపోయారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, పర్టికులర్లీ ఫర్ ద మీడియా పీపుల్. పత్రికా రంగానికి, ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ పత్రికా ప్రతినిధి ప్రింట్ మీడియా కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. మీ చేతుల్లో ఉంది ఈ కార్యక్రమం అంతా, ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ దగ్గరే ఉంది. ఇక్కడ వచ్చేవాళ్ళు 100 మంది అయినా 10 కోట్ల మందికి చేరించే బాధ్యత మీపైనే ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ స్టేయింగ్ హియర్ ఫర్ లాంగర్ టైమ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్, ఆల్ ద టెక్నికల్ టీమ్, ద బెస్ట్ టెక్నికల్ టీమ్ in this movie and all. I hope for the best and let us see for the better future for everyone who are involved in this movie team. Right, thank you very much. Thank you so much, sir. Such cool parents you have got, Deepak. So lucky you are. Yes, please. ఇప్పుడు మీ మాటలు వింటాం. అందరికీ నమస్కారం. వెరీ 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 గుడ్ మార్నింగ్తో స్టార్ట్ అయ్యి గుడ్ ఆఫ్టర్నూన్ అయింది. ఇట్ హెస్ బికమ్ వెరీ వెరీ లేట్ సార్, సారీ ఫర్ మేకింగ్ యూ ఆల్ స్టాండ్. ఇది సర్ప్రైజ్. నేను ఒక మైండ్లో వస్తే మొత్తం నవ్వించారు నన్ను ఇక్కడ. ఇట్స్ ఎ సర్ప్రైజ్. వచ్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్ ఇస్ ఎ బజ్ 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 బజ్. సిద్ధార్థ్ రాయ్ ఎక్కడుందన్నా మీరే కారణం. థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డిజిటల్ టీమ్ అండ్ వంశీశేఖర్ గారు. ఫస్ట్ నుంచి ఓన్ చేసుకొని కుర్రోడు బాగా కష్టపడ్డాడు, టీం బాగా కష్టపడింది అంటూ మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. మరికొద్ది రోజులే, 7 రోజులు, జాతకం ఏంటో తెలుస్తుంది. కొంచెం చూసి రాయండి, మా గురించి నిజం రాయండి. నెక్స్ట్ 7 రోజులు మన జాతకం ఏంటో తెలుస్తుంది అంటున్నారు. అండ్ చాలా చాలా షార్ట్ నోటీస్, వైజాగ్లో చేయాలా, ఎక్కడ చేయాలా, పరుగులు పెడుతున్నాం. ఆ టైంలో మాకు వచ్చి బ్లెస్ చేయాలి. సో ఫస్ట్ కాల్ నేను మా గురువుగారు సత్యానంద్ గారికి చేశాను, వైజాగ్ అయితే వచ్చేవాళ్ళు. నెక్స్ట్ కాల్ కోనా వెంకట్ సార్కి చేశాను. ఎప్పుడో ఒక 2-3 years బ్యాక్ 2-3 సార్లు కలవడం జరిగింది. ఫ్యామిలీ పరంగా కూడా సార్ క్లోజ్. 2-3 times నాకు ఏదో చెయ్యాలి, వీడిని హీరో అనే కూడా ప్లాన్స్ జరిగాయి. అడిగిన వాడిని, నేను వస్తాను దీపక్, మీ ప్రమోషన్స్ అదరగొట్టావు, సినిమా బజ్ చాలా బాగుంది అని. ఆ రోజు మిస్ అయ్యారు. మళ్ళీ ఈరోజు నిన్న ఈవినింగ్ 5కి ఫోన్ చేస్తే హీ వాజ్ హియర్. సార్, హీఈస్ ఎ లెజెండ్, హీఈస్ ఎ జమ్ ఇన్ హిస్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్. మీరు ఈరోజు ఇక్కడ ఉండడం ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ త్రినాథరావు సార్, నిన్న ఆఫ్టర్నూన్ కలిశాను, మీరు రావాలి అని ట్రైలర్ చూపించాను. ఐ విల్ డెఫినెట్లీ బీ దేర్ నాన్న, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరో కిరణ్ అబ్బవరం నన్ను ప్రేమగా నన్ను వెళ్తే బ్రో అని అన్నారు. సార్ బ్రో, థ్యాంక్ యూ. అన్ని సినిమాలు బాగుండాలి, అందరూ హిట్ అవ్వాలి, ఇండస్ట్రీగా ముందుకెళ్ళాలి మన అందరం అని అనుకునే కొన్ని మైండ్స్లో మేబీ హీ విల్ స్టాండ్ ఫస్ట్.
he wants success for everybody. He wants everybody to grow as a team, as an industry. అలా ఆలోచించారు కాబట్టే ఆయన చేసిన సినిమాలు ఆయన సొంతంగా ఎగ్జిక్యూట్ చేసుకొని ఎన్నో కష్టాలు పడి చాలా చాలా చిన్న చిన్న ప్లేసెస్ నుంచి హీస్ ఎట్ ఎ వెరీ హై ప్లేస్ నౌ. దట్ ఈస్ నాట్ ఈజీ. మేబీ నెక్స్ట్ 2-3 years జర్నీలో ఐ వాంట్ టు బీ సమ్వేర్ లైక్ దట్. ఐ విల్ లుక్ అప్ టు హిమ్. బ్రో, మీకు నాకు ఉన్న ఒక కామన్ థింగ్ అంటే మీరు చరణ్ గారి గురించి మాట్లాడింది నేను 2-3 సార్లు విన్నాను. నేను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా చాలా పెద్ద ఫ్యాన్ని. సో మేబీ హీ బీయింగ్ హియర్ ఈజ్ వెరీ ఎమోషనల్. అండ్ మై పేరెంట్స్ ఆర్ హియర్. ఇది సర్ప్రైజ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టేజ్ మీదకి పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారని. అవును, నేను ఎక్స్ట్రీమిస్ట్నే, కానీ ఇప్పుడు కాదేమో అంతా. అలా ఉంటే ఇప్పుడు సినిమాలు అవ్వవు. బట్ ఆలోచనలో ఎక్స్ట్రీమిస్ట్ని. ఇప్పుడు నూతులోని వాటిలోని డెఫినెట్గా వేయను నేను అదంతా. అండ్ మా డాడీని చూశారు. ఈజ్ అ వెరీ చిల్డ్ మ్యాన్. సో ఈ సినిమా జరగడానికి మొదటి కారణం ఇట్ ఈస్ పేడాడ నరసింహరావు అండ్ ఫనీ అడపాక గారి ఫ్రెండ్షిప్, దేర్ రిలేషన్షిప్. సార్ 2.5 years జర్నీని నిజంగా ఒక 20 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం. నేను కూడా 2.5 years జర్నీని ఈ 2-10 minutesలో చెప్పడం ఇంపాసిబుల్. మేబీ ఒక ఇంటర్వ్యూలో అది చెప్తేనే కరెక్ట్. ఈ కథకి మూల కారణం ఫనీ గారు, అది ముందుకెళ్ళడానికి. యశస్వి సార్ ఎప్పుడైతే వచ్చి చెప్పారో, అబ్బా ఇది నా దగ్గరికి నిజంగా వచ్చిందా, షుడ్ ఐ టేక్ దిస్ ఫార్వర్డ్. నేను ఆయన అడిగాను కూడా, మీరు ఎవరికి చెప్పలేదా, ఏ హీరోలకి చెప్పలేదా అంటే అందరికీ చెప్పాను అని అన్నారు. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారని అన్నారు. అంటే నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను అన్నారు. సరే ఆడిషన్ ఏమైనా చేస్తారని అడిగాను. నో, హీ డింట్ డూ ఆడిషన్. నేను నీకు ఆడిషన్ చేయను, నువ్వు చేస్తున్నావు నేను నమ్ముతున్నాను అంటే, సార్ ఆలోచించుకోండి అన్న. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. నాకు ఐ కెన్ ఇన్వెస్ట్ దిస్ మచ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. ఇది జరగాలంటే ఇంత. దెన్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ మై డాడ్ అండ్ ఫనీ అన్న వినిన వెంటనే మేము కథని ఎంత నమ్మాము ఆర్గానిక్గా, ఆయన అంతే ఆర్గానిక్గా నమ్మి. నాకు ఒక డౌట్ ఉండింది, ఇస్ దట్ ద ఫ్రెండ్షిప్ దట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు ప్రొడక్షన్. అది మేజర్ రీజన్ అయినప్పటికీ ఆయన కథను అంతే నమ్మారు. లైక్ తన్వి సెడ్, హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఎంతో సపోర్ట్ ఇచ్చారు. 2x times డబుల్ బడ్జెట్ అయింది. ఈరోజు నేను ఇక్కడ నిలబడి హీరోగా ఉన్నానన్న, సార్ డైరెక్టర్గా మాట్లాడుతున్నారన్న, మేమందరం సిద్ధార్థ్ రాయ్ టీమ్గా ఉన్నామన్న, అది ఫనీ అన్న సపోర్ట్. ఈ మాటలు చాలా చాలా చిన్నవి అన్న. థ్యాంక్ యూ సో మచ్. టైం లేదు, చాలా మాట్లాడాలని ఉంది. ఈ సినిమా మా టీం అందరం లేకపోతే జరిగేది కాదు. స్పెషల్ మెన్షన్స్ టు ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. రమణ సార్, థ్యాంక్ యూ సార్. చాలా చాలా పెద్ద సపోర్ట్ అయినది. హర్ష, రాహుల్, ఆర్కే గారు, వేణు గారు, భార్గవ్, ఇంకా లాట్ ఆఫ్ అదర్ పీపుల్ హూ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ ద టీమ్. టెక్నీషియన్స్ శ్యామ్ సార్ ముందు చేయడం ఇట్ ఈస్ కొంచెం భయం వేసింది ఫస్ట్లో. బట్ ఆయన నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. డిసిప్లిన్ ఉండే వ్యక్తుల్ని, ఫోకస్డ్గా ఉండే వ్యక్తుల్ని ఆయన చాలా బాగా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. శ్యామ్ సార్ థ్యాంక్ యూ. మరింకా వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఎడిటర్ ప్రవీణ్ పూడి గారికి చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. నేను ఎడిట్ సూట్లో కూర్చున్నప్పుడు కానీ, నాకు ఫర్దర్గా కెరియర్ పరంగా. మ్యూజిక్ రాధన్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. హీస్ బీన్ లైక్ అ గుడ్ బ్రదర్. ఎస్, ఎక్కడెక్కడో చిన్న డిలేస్ అయ్యాయి అదంతా. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ హీఈస్ ద కంపోజర్, మ్యూజిక్ కంపోజర్ ఆఫ్ దిస్ మ్యూజిక్ ఆల్బమ్ ఫర్ ద మూవీ ఐ యామ్ యాక్టింగ్ ఇన్. అండ్ ఆర్ కొరియోగ్రాఫర్స్ ఈశ్వర్ గారు 5 songs చేశారు. రోజు ఫ్రెండ్తో ఉన్నట్టుండేది సెట్ మీద. నేను అడిగేవాడిని, భయ బాగానే వస్తుందా, మనమేమో ఇలా ఉన్నాం ఏంటి అంటే, చాలా కంఫర్టబుల్గా చాలా బాగా చేశారు. శంకర్ మాస్టర్తో ఒక సాంగ్ చేయడం జరిగింది. అండ్ ఆర్ లిరిసిస్ట్ బాలాజీ సార్, ఆయన ఎంతో గొప్ప పాటలు రాశారు. ఆయన రాసిన పాట ఇప్పటికీ నేను వింటూ ఏడుస్తూ ఉంటాను. లైక్ మై మదర్ సెడ్, ఎక్స్ట్రీమిస్ట్ అందరికీ ఒక రియలైజేషన్ పాయింట్ వస్తుంది, అది తెలియడానికి ఒక 6-7 ఏళ్ళు వేస్ట్ అయిపోతుంటుంది. ఆ లిరిక్స్ అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా లోపల తగులుతాయి. అలాంటి లిరిక్స్ ఇచ్చిన సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పూర్ణాచారి గారు, ఆయన ఒక మంచి పాట రాశారు. యశస్వి సార్ బ్రేకప్ సాంగ్ చెలియా చాలు అని రాశారు. ఇక్కడ లేరు పూర్ణ గారికి థ్యాంక్ యూ. ఫైట్ మాస్టర్ పృథ్వీ గారికి థ్యాంక్ యూ. మెసేజ్లు ఎక్కువ అయిపోతున్నాయి.
థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్. ఎవరినైనా మర్చిపోతే నిజంగా 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 క్షమించండి. ఇది ఎవ్వరూ లేకపోతే ఇది జరిగేది కాదు. ఎవ్రీబడి గేవ్ బ్లడ్ అండ్ స్వెట్ టు దిస్ సినిమా. సిద్ధార్థ్ రాయ్ గురించి ఆల్రెడీ చాలా బజ్ ఉంది. రేపే రిలీజ్కి వస్తున్నాము. ఎందుకు చూడాలి, వాట్ ఇస్ సిద్ధార్థ్ రాయ్, హూ ఇస్ సిద్ధార్థ్ రాయ్? ఇంతకు ముందు వరకు నేను ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ అన్నాను. అందరూ మాట్లాడారు. ఐ విల్ టెల్ వై ఐ హ్యావ్ డన్ సిద్ధార్థ్ రాయ్. సిద్ధార్థ్ రాయ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్, ఒక జీనియస్, ఒక రాంగ్ ఫిలాసఫీలో ఇరుక్కుపోయి లైఫ్ని ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్లో బతుకుతుంటాడు. వాడు ఎమోషనల్ ఎలా అయ్యాడు లైఫ్లో, ఎందుకు అయ్యాడు, లవ్ అనే ఎమోషన్కి ఎందుకు హుక్ అయ్యాడు, వై డిడ్ హీ ఫాల్ ఇన్ లవ్ విత్ అ గర్ల్? ఇంతకన్నా ఒక ఆకలితో ఉన్న యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్ వస్తుందా అనే పాయింట్ నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది. కథ విన్న వెంటనే ఏడుపు వచ్చింది. ఎస్, ఐఎమ్ హంగ్రీ టు డూ గ్రేట్ క్యారెక్టర్స్. ఎస్, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. బట్ హూ విల్ గివ్ మీ దట్ క్యారెక్టర్? ఐ గాట్ దట్ క్యారెక్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిద్ధార్థ్ రాయ్. ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చి నన్ను నమ్మి ఆడిషన్ కూడా చేయకుండా నన్ను సెలెక్ట్ చేసుకున్న యశస్వి సార్కి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, సార్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు కూడా నన్ను డౌట్ చేయలేదు. అండ్ ఈ రోజుకి కూడా ఆయన అదే మాట్లాడుతున్నారు. హిజ్ ఎమోషనల్ జర్నీ ఈజ్ వెరీ ట్రూ. ఆయనది ఎంత ఎమోషన్ ఉందో మా అందరిది కూడా అంతే ఉంది. బట్ ఆయనది కొంచెం ఎక్కువే. సో మా తర్వాత చెప్తాం. అండ్ మై క్యాస్ట్ క్రూ అందరు అయ్యారు. సో క్యాస్ట్ తన్విని ఎతకడానికి మాకు చాలా టైం పట్టింది. డే 1 నుంచి మేము హీరోయిన్ వాజ్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఎక్కడ అనుకుంటే ఫైనల్లీ ముంబైలో అంధేరి ఈస్ట్లో ఒక ఆడిషన్ దగ్గర మాకు తన్వి దొరికింది. తన ఐస్లో ఒక ఆనెస్టీ ఉందని అనిపించింది. ఆ క్యారెక్టర్ని తను కరెక్ట్గా తీసుకుంది అని అనిపించింది. సో తన్వి, యూ హ్యావ్ డన్ గ్రేట్ క్యారెక్టర్. ఫీమేల్ క్యారెక్టరైజేషన్ గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడాను. దెర్ ఇస్ అ గ్రేట్ క్యారెక్టర్ ఆర్క్. సో కాల్డ్ women, feminists or whoever, characters రావట్లేదు, women are just like toys, and there are so many controversies that are going on outside. Please watch this cinema, boys and girls. This female characterization is something special. It will hit you hard. And every female, నేను ఇలా ఉండాలని ఒక ఆదర్శపూర్వకంగా ఉండే క్యారెక్టర్ ఇది. అలాంటి క్యారెక్టర్ తను పిక్ చేసుకున్నందుకు ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ హర్. And she delivered 150% for the character. This character will make some noise and she has done a terrific job. Terrific actor. Kirtana, guts undali character cheyalante. She has that guts. She came in, she walked in. Chala manchi performance chesindi. She has got a very good screen presence. Chala manchi compliments vastunayi. So all the best, Kirtana. Thank you for being part of the team. ఎవరినైనా మర్చిపోయి ఉంటే రియలీ సారీ భయ్యా. నేను అప్పుడెప్పుడో చెప్పాను టీజర్లో, సిద్ధార్థ్ రాయ్ మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే ఇది పైసా వసూల్, వర్త్ యువర్ టైమ్ అండ్ మనీ అని మళ్ళీ చెప్తున్నాను. వెళ్ళండి, కాన్ఫిడెంట్గా అడుగుతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నా కోసం వెళ్ళండి పోనీ. I will say this, there is one man who worked, who gave his blood and sweat for this project, and we are a team. As a team, we are all fueled with intense passion, intense filmmakers, intense group of people వచ్చి ఒక సినిమా చేశారు. Yes, there are highs and lows. And tell me what you feel about the character I did. Love or hate, please give it back to me. Go give it a try. It's my promise. We won't disappoint you. Tomorrow the countdown begins and I'm looking forward. అందరూ ఏం చెప్తారో ఏమంటారో అని. ఒకవేళ మేము ఓడిపోయినా మేము ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకంతో చెప్తున్నాను. ఓడిపోయినా మేము సినిమా చేయడం ఆగం. ఇలాంటి క్యారెక్టర్స్తో నేను ముందుకు రావడం నేను ఆగను. అందరం కోరుకునేది, నేను కోరుకునేది మీ పెద్ద మనసులో ఇంత స్పేస్ గురించి. ఈ క్యారెక్టర్ నాకు ఇంత కాదు, ఇంత స్పేస్ ఇస్తుంది. మీ మైండ్లో నేను చాలా లాంగ్ టైం ఉంటాను. దిస్ ఈజ్ మై బిలీఫ్ and I'm looking forward. Thank you so much for everyone who has been here. And audiences, we are coming tomorrow. See you. Wow, such an honest and confident speech that was. All the very best to you, Deepak Saroj. ఈ పేరు మళ్ళీ చాలా వినిపిస్తూ ఉంటుంది అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఫస్ట్లీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు మా ముగ్గురు గెస్ట్లకి, చాలా ఓపిక్గా చివరి వరకు నిలబడినందుకు. ఫస్ట్ పెద్ద థ్యాంక్స్ చెప్పేస్తూ ఇప్పుడు మీ విషెస్ తీసుకోవడానికి టీం రెడీగా ఉన్నారు కాబట్టి ముందుగా ద ఎక్స్ట్రీమ్ ఎనర్జెటిక్ పర్సన్కి ఇచ్చేద్దాం మైక్. సో త్రినాథరావు గారు మాట్లాడతారు. థ్యాంక్స్ అండి, లాస్ట్కి ఇచ్చారు మైకు. తమ్ముళ్ళు, ఇది అన్యాయం తమ్ముళ్ళు. జనరల్గా ఏదైనా ఫంక్షన్ అయితే సారీ
ఫంక్షన్ అయితే ఫస్ట్ గెస్ట్లు మాట్లాడేసి వెళ్ళిపోయి లాస్ట్ యూనిట్ మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు యూనిట్ మెంబర్స్ అందరూ వెళ్ళిపెట్టేట్టున్నారు, మేము ముగ్గురు మిగిలేటట్టున్నాం స్టేజ్ మీద. అలాంటి సిచ్యువేషన్లు క్రియేట్ చేశారు. గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా నా నమస్కారాలు. వెరీ హ్యాపీ. ఇక్కడ అంటే కొంచెం స్ట్రెయిన్ అనిపించినా సరే ఈ ఫంక్షన్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు, అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే స్టేజ్ మీద మొత్తం అందరూ గౌతమ్ బుద్ధుల్లో ఉన్నారంట. మొత్తం అందరూ ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదా, అబ్బాయిలు తమ్ముళ్ళు అందరూ గౌతమ్ బుద్ధులు అట. డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ నుంచి ఫాదర్ దగ్గర నుంచి ఇంకెవరు సోగాళ్ళు అందరూ గౌతమ్ బుద్ధుళ్ళే. మనం అంత కాదమ్మా, మనది డిఫరెంట్. సో నిజంగా గ్రేట్ అసలు. అండ్ స్పెషల్గా నాకు అందరి విన్న తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే మా హీరో కాన్ఫిడెన్స్ సినిమా మీద. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. అంటే మాట్లాడడం, నేను కాన్ఫిడెంట్గా మాట్లాడడం వేరు, నా సినిమా గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడడం వేరు. నాకు ఆ రెండో పార్ట్ బాగా నచ్చింది. ఎప్పుడు కూడా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్స్గా మనం ఫిల్మ్ తీసిన తర్వాత మన సినిమా మీద మనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మనం చెప్పాలి. మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే టికెట్ కొన్ని కాన్ఫిడెంట్గా ఎందుకు వస్తాడు ఆడియను. సో కాబట్టి మనం డెఫినెట్గా మనం తీసిన ఫిల్మ్ మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం కాన్ఫిడెంట్గా చెప్పాలి. సో అది తను చాలా బాగా చెప్పాడు, నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. ఇంకోటి దానికి తోడు ఆయన వాయిస్ ఒకటి మంచి రోబో సినిమాలాగా ఉంది, అసలు మామూలు లేదు. అది కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఆయన ఒక ఐరన్ మ్యాన్ లాగా ఉన్నాడు. ఎక్సలెంట్. నిజంగానే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మా అసిస్టెంట్ డైరెక్టర్స్ నాకు చూపించారు, సార్ ఒక ట్రైలర్ వచ్చింది చూసారా అని. చూసి ఏంద్రా మరి ఇంకో అర్జున్ రెడ్డి దిగాడా అనుకున్నా. ఎవరి అర్జున్ రెడ్డి అని అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత బ్రహ్మానందం గారును ఈయన ఒక వీడియో ఏదో చూశాను. చూసిన తర్వాత ఓహో అతడిలో ట్రైన్ కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయినాడు, ఇప్పుడు బయటకు వచ్చాడా అనిపించింది. చాలా టైం పట్టేసింది. మొత్తం మీద వచ్చాడు బయటికి. ట్రైన్ దొరికిందా లేదో నాకు తెలియదు కానీ వచ్చాడు అని అనిపించింది. నిజంగా వెరీ హ్యాపీ. అలాంటి అంటే అప్పుడు చూసిన మన ఆ చైల్డ్ ఆర్టిస్టులు ఈరోజు ఒక్కొక్కరు హీరోలు అయిపోతున్నారు. నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుందో. సో నాకు ఇప్పుడు అనిపించింది ఒకసారి వెనక్కి వెళ్ళి మనం చైల్డ్ ఆర్టిస్ట్ అయిపోదామా అని. ఎందుకంటే మనం హీరోలు అవ్వచ్చుగా, ఇలా డైరెక్టర్లాగా ఉండిపోయి మా కోనా గారిలాగా నేనులాగా లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. లేదా ముందు ఇచ్చేవారు మైకు. ఏం తమ్ముళ్ళు అంతేనా? సో అది ఇంకా మా డైరెక్టరు ఈయన నాకు ఇప్పుడు తెలిసిన వ్యక్తి కాదు, చాలా ఇంతకు ముందే బాగా పరిచయం ఉన్న వ్యక్తి. తను చాలా హార్డ్ వర్కరు. ఇందాకలో ఆయన కథ చెప్తుంటాం, ఈయన వెనకథలు ఇంత కథ ఉందా అని అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మిస్సెస్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. పాప ఆయన ఎన్నిసార్లు అడిగినా సరే ప్రతి టైము గ్రాంట్ చేస్తూనే వెళ్ళారు ఆవిడ. సో అబ్బాయి ఇప్పుడు హిట్ కొట్టకపోతే గ్రాంట్ ఉండదు, అది గుర్తుపెట్టుకో. సో ఇది పెద్ద హిట్ అవ్వాలి. అర్జున్ రెడ్డి ఒక దేవదాస్ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు. ఈ సిద్ధార్థ రాయ్ ఒక గౌతమ్ బుద్ధ సినిమా తీశాడు. అది ఇతను కూడా దేవదాస్ ఎంత హిట్ కొట్టాడో గౌతమ్ బుద్ధుడు కూడా అంతే హిట్ కొట్టాలి అబ్బాయి, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. సో కాబట్టి చూడండి, వాచ్ చేయండి, అంత హిట్నివ్వండి. దీనివల్ల చాలామందికి ఇక్కడ లైఫ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మొహాలు అందరూ చూస్తుంటే లైఫ్ కోసం చాలా ఆకలిగా ఎదురు చూస్తున్న ఫేస్లే కనిపిస్తున్నాయి ఇక్కడ అందరూ కూడాను. ఈ లెఫ్ట్ సైడ్ బ్యాచ్, రైట్ సైడ్ ఫుల్గా సెటిల్డ్ అయిపోయిన బ్యాచ్ కనిపిస్తున్నారు. వీళ్ళకి అక్కర్లేదు. మా బ్యాచ్ చూడండి, నెలకు వచ్చే జీతాల కోసం ఎదురు చూస్తున్న ఫేస్లు. అదిగో 1, 2, 3, 4. అమ్మ మా బాలాజీ గారు ఎక్సలెంట్ లిరిక్ రైటరు. చాలా థ్యాంక్స్ సార్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాను, వెరీ హ్యాపీ సార్. సో మా తమ్ముళ్ళు చూడాలి, సిద్ధార్థ రాయని కూడా బాగా చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం మా ప్రవీణ్ పూడి ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్కి ఎడిటరు. సో ఇందాకలు అన్నాడు కదా చాలా అవర్స్ ఎడిట్ చేసాడని. మేము కూడా మేము వయసుకొచ్చాం సినిమాకి. ప్రవీణ్ నేను అలాగే తెల్లార్లు కూర్చొని ఆ ఎడిట్ షూట్లోనే పడుకుని పోయేవాళ్ళం అన్నిసార్లు. ఎందుకంటే భయం అండి, ఫస్ట్ సినిమా కదా, ఎలా ఉంటుందో ఏంటో. 1-10 సార్లు డౌట్స్, మళ్ళీ ఎలాగైనా సక్సెస్ చేయాలంటే ఏమో ఇంకో వెర్షన్ చేద్దాం, ఇంకో ఇలా చేస్తూ ఉంటాం. ఇది కామన్ ప్రతిదానికి కూడా. ఎందుకంటే అందరికీ గట్స్ ఉన్న కోనా వెంకట్ లాంటి వాళ్ళు ఉండరు. ఎందుకు మేము ఇంత టెన్షన్ పడుతుంటే అప్పుడు మేము వేసుకొచ్చాం సినిమా. కోనా గారికి వినిపించాను నేను స్టోరీ, సింగిల్ షాట్ వెళ్ళిపో షూటింగ్ అన్నారు. అంటే ఆ గట్స్ వేరు, వినగానే వెళ్ళిపో అనే అంత. అంటే అది ఎలా వస్తుందంటే ఆయన ఎక్స్పీరియన్స్.
ఆయన ఎక్స్పీరియన్స్ రైటర్గా అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. ఆయన రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఈజ్ ఏ ఒక కైండ్ ఆఫ్ రైటర్, ఎందుకంటే థియేటర్కి ఆడియన్స్ని రప్పించగలిగే రైటర్, వచ్చిన ఆడియన్స్ని మెప్పించగలిగే రైటర్. సో అలాంటి రైటర్ సింగిల్ షాట్లో చెప్పారంటే పెద్ద హిట్ అవుద్దని నమ్మకంతో చేశాను. ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను. అలాగే ఈ సినిమాకు కూడా అదే కాన్ఫిడెంట్గా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు సారు. డెఫినెట్గా మీకు కూడా అయిపోవాలి, ఎందుకంటే ఎక్కువ మాట్లాడాను. సో ఇప్పుడు వాళ్ళ ఫాదర్తో ఇప్పుడు కలవాలా నైట్ కలవాలా అర్థం కావట్లేదు. ఆ క్లారిటీ కూడా కొంచెం ఇచ్చేస్తే మేము రెడీ అయిపోతాం. అది ఎస్ ఎస్ నైట్ ఆపరేషన్స్ అంటే అబ్బాయిలు మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఎందుకంటే ఆయన కూడా సిద్ధార్థ రాయ్ అంట, అది పక్కనే పెట్టుకున్నాడు. వద్దులే, పక్కన మదర్ ఉన్నారు కాబట్టి ఓకే. సో తమ్ముళ్ళు సినిమా చూడండి, పెద్ద హిట్ ఇవ్వండి. ఈ టీం అందరినీ మీరు ఆశీర్వదించండి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వండి. అండ్ ప్రొడ్యూసర్కి మరలా సినిమా తీసే ఎనర్జీలను ఇవ్వండి. మా ప్రదీప్ మరలా నువ్వు ఈసారి సోలో ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ, అలాగే మా కిరణ్ అబ్బు గారు నాకు ఇష్టమైన హీరోస్లో తను కూడా ఒకడు. వెరీ న్యాచురల్గా చేసే యాక్టర్, యాక్టింగ్ చేస్తున్నట్టు ఉండదు ఆయన, మామూలుగా ఏదో లైఫ్ నడిచేస్తుందిరా అన్నట్టే ఉంటుంది ఆయన యాక్టింగ్ చేస్తే, అంత న్యాచురల్ యాక్టింగ్ చేసే హీరో. సో కిరణ్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సార్. అండ్ ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కోరుకుంటూ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి పనిలో ఉన్నాడు తమ్ముళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ గురించి చెప్పడం మర్చిపోయాను సార్. వద్దు సార్, నైట్ లేదు సార్, నేను ఇది ఈవెంట్ మాత్రమే. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా అంటే మామూలుగా ఆయన ఏ క్రాఫ్ట్ చేసినా ఎక్స్ట్రీమ్గా న్యాయం చేయడం మనం చూస్తూనే ఉంటాము, కానీ ఆయనలో ఎక్స్ట్రీమిటీ ఏంటి అని తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉంది. కోన వెంకట్ గారు మీ గురించి మీరే చెప్పాలి ఇప్పుడు. అందరికీ నమస్కారం. యశస్వి, దిస్ ఈజ్ యువర్ డ్రీమ్. ఇందాక తన్వి చెప్పింది ప్రొడ్యూసర్ ఇస్ ఫాదర్, డైరెక్టర్ అంటే తల్లి లాంటోడని. ఇవాళ డెలివరీ పెయిన్స్, నీ పెయిన్ నాకు అర్థమైంది. డెలివరీ రేపు కదా, ఆ డెలివరీ పెయిన్స్ ఏంటి చూపించాడు మనకి. ఎందుకంటే నేను నమ్మేది ఒకటే, నో టెక్నీషియన్స్, నో యాక్టర్, ఓకే, నో యాక్టర్, నో టెక్నీషియన్, నో స్టార్ ఈజ్ బిగ్గర్ దెన్ ద కంటెంట్. మన కంటెంట్ మించిన అది మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, కెమెరా అవ్వచ్చు, కంటెంట్ వల్ల వాళ్ళకి పేరు వస్తుంది తప్ప వాళ్ళ వల్ల కంటెంట్ ఆడదు. అలాంటి కంటెంట్ రాసావు. కంటెంట్ బాగుందని మనం ఎప్పుడు చెప్తామంటే, కంటెంట్ చూసినప్పుడు నాకు ఒక జలసీ వచ్చింది. ఇదేంటి, నేనెందుకు ఆలోచించలేకపోయాను ఇలా కంటెంట్, నేనెందుకు తీయలేకపోయాను. ఆ జలసీ వచ్చిందంటే దిస్ ఈజ్ ద బ్లాక్ బస్టర్. ఐ ఫెల్ట్ జలస్. నాకు 2 కంప్లైంట్స్ ఉన్నాయి అందుకనే. నెంబర్ 1, 100 మంది దగ్గరికి వెళ్ళానన్నావు, ఆ 100లో నేను ఎందుకు లేను, ఫస్ట్ అది కంప్లైంట్ నీ మీద. తర్వాత 2-3 ఇయర్స్ బ్యాకే రమణి గారు వాళ్ళ సన్నం తీసుకుని వచ్చారు. వస్తే దీపక్ చూసా, నేనెందుకు పరిచయం చేయలేదు దీపక్ని. ఈ 2 రిగ్రెట్స్ నాకు ఉన్నాయి. సో అంటే ఇంతసేపు అయినా ఈ కంటెంట్ ఫస్ట్ విజువల్ నేను టీజర్ చూసి మన దీపక్కేనా, అప్పుడు కలిసిన దీపక్కేనా అనుకున్నా. అండ్ ఐ ఫెల్ట్ అమేజింగ్. ఎందుకంటే కంటెంట్ నువ్వు అన్నావు కదా, ప్లీజ్ రండి అని అక్కర్లేదు. ఈ కంటెంట్, ఈ విజువల్, దీంట్లో ఉన్న ఆ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఎవ్రీ యాక్టర్, తన్వి, కీర్తన, ఎవ్రీబడి ఆ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ రప్పిస్తుంది. ఇట్ ఈస్ హిస్ డ్రీమ్, తన పెయిన్, తన డ్రీము. ఎందుకంటే నేను చాలా సినిమాలు పనిచేసి ఇప్పటికీ ఐ టచ్డ్ ఆల్మోస్ట్ 60 ఫిలిమ్స్. ఓకే, ప్రతి సినిమాలోనూ ఆ కష్టం ఉంటుంది. తను చెప్పిన ఆ స్ట్రగుల్స్ అన్నీ నేను పడ్డా. కానీ మనం ఒక రైట్ కంటెంట్ కోసం కష్టపడితే అది బుల్సై. మనం రాంగ్ కంటెంట్ కూడా అంతే కష్టపడతాం. కానీ ఇది నాకు అర్థమైంది ఫస్ట్ విజువల్ నుంచే, ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ వచ్చినప్పటి నుంచే దిస్ ఇస్ బుల్సై. ఇది నో డౌట్ యశస్వి, ఎక్స్ట్రాడినరీ. దీని గురించి నో ప్రమోషన్ ఈజ్ నీడెడ్. కంటెంట్ తను ప్రమోట్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోద్ది సినిమాని. యూత్కి ఇవాళ రేపు వస్తున్నంటే దీన్ని ఏదో కంపేర్ చేస్తున్నారు. ఐ విల్ నాట్ కంపేర్ దిస్ ఫిలిం విత్ అర్జున్ రెడ్డి ఆర్ ఎనీ అదర్ ఫిలిం. దీంట్లో ఒక ఇంటెలిజెన్స్ ఉంది, దీంట్లో ఒక క్యారెక్టరైజేషన్ ఉంది, దీంట్లో ఒక పెయిన్ ఉంది,
దీంట్లో ఏదో మనం తెలుసుకోవాలనుకునే ఒక స్టోరీ ఉంది. దీంట్లో అన్నీ కనపడుతున్నాయి, అన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. దీంట్లో ప్రతి టెక్నీషియన్ తన బెస్ట్ ఇచ్చాడు. ఆ బెస్ట్ ఇచ్చాడంటే యశస్వి రాసిన బెస్ట్ కంటెంట్ వల్ల ప్రతి వాళ్ళు అండర్లైన్ అయ్యారు. ఒక షాట్లో దీపక్ ఏదో కొడితే వెళ్ళి ఒక ఆటోని గుద్దుకున్నాడు. అరే ఫైట్ మాస్టర్ ఎవరు అనుకున్నా. ప్రతిదీ ఎవ్రీథింగ్ నేను అది మన ఐబాల్ని క్యాచ్ చేసిందంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గుడ్ కంటెంట్, నో డౌట్. ఒకప్పుడు అనేవారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాదు, బోల్డ్ ఈజ్ గోల్డ్. ఇట్ ఈస్ వెరీ బోల్డ్. సో దీనికి అందరూ బెస్ట్ టెక్నీషియన్స్ దీన్ని పనిచేశారు. హార్ట్ ఉన్న ప్రతి ఆడియన్ ఈ సినిమాకి వస్తాడు, నో డౌట్. మై బెస్ట్ విషెస్ టు ద ఎంటైర్ టీమ్, ఎస్పెషల్లీ టు మై లైక్ ఈజ్ ఆల్వేస్ లైక్ అవర్ ఫ్యామిలీ. దీపక్ రమణి గారు లైక్ ఈజ్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ మై ఫ్యామిలీ, మా బావగారికి వైజాగ్లో. సో మీ అందరికీ ఈ సినిమా పెద్ద మీకు వండర్ చెయ్యాలి మీ కెరియర్లో అని నేను కోరుకుంటున్నా. ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో కో ప్రొడ్యూసరు మన ప్రదీప్ కో ప్రొడ్యూసర్ అన్నాడు, బాల్మేన్ షర్ట్ వేసాడంటే బాగుంది సినిమా, అయితే బాల్మేన్ వేసాడంటే బాగుంది, ఆల్రెడీ లాభాల్లోకి వచ్చేసాడు అనుకున్నా. సో నెక్స్ట్ సక్సెస్ మీట్లో మీరందరూ బాల్మేను గూచీలు ఇవన్నీ వేసుకొని దాన్ని కూడా పిలవండి. ఆల్ ద బెస్ట్. ఇట్స్ ఆల్రెడీ ఎ సక్సెస్ఫుల్ ఫిలిం సిద్ధార్థ్ రాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కోన వెంకట్ గారు, మీలో ఎక్స్ట్రీమిటీ చెప్పలేదు మీరు. ఈ దేనికి ఎక్కువ ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అవుతారు మీరు ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు? స్పాంటేనిటీ. ఓకే, థ్యాంక్ యూ. అదే అవును, రైటర్స్తో పెట్టుకోకూడదు. సరే, మరి ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారు ఎప్పుడూ కామ్గా కనిపిస్తుంటారు, కంపోజ్డ్గా. ఇది కూడా వెంటనే క్వశ్చన్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సో వాట్ ఈస్ లాస్ట్లో చెప్తారా? సరే అయితే స్పీచ్ ప్రిపేర్, అందుకనే స్పీచ్ ప్రిపేర్ అయి ఉంటారు, ముందు చెప్పేసేయండి. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. చాలా రోజులు అయిపోయినట్టుంది మిమ్మల్ని అందరినీ కలిసి. మీడియా అన్నలకి అందరికీ నమస్కారం. అలాగే ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన అందరికీ హాయ్, అందరికీ నమస్కారం. అలాగే స్టేజ్ పైన ఉన్న టీం మెంబర్స్కి, పెద్దలకి, కోన వెంకట్ సార్ అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ నాకు చాలా స్పెషల్ అండి. ఈ స్టేజ్ పైకి వచ్చినప్పుడు ఎప్పుడు చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. 2016 నుంచి 2019 వరకు నా ఎవ్రీ షార్ట్ ఫిలింని ఈ స్టేజ్ పైన ప్రీమియర్ చేసేవాళ్ళం. అందుకే ఈ స్టేజ్ చాలా స్పెషల్ నాకు. ప్రసాద్ ల్యాబ్స్ అని అందరినీ పిలిచి ఇక్కడ చేసి ఎదుగో అక్కడ అందరూ ఎలా ఉంది అంటారని చెప్పి చాలా వెయిట్ చేసేవాళ్ళం. ఈ సినిమా వరకు వచ్చేసరికి నేను చాలా విన్నానండి ఈ సినిమా గురించి. లాస్ట్ 3 yearsగా ఈ సినిమా మీద వాళ్ళు పడ్డ కష్టం కానీ, ఆ టీం మెంబర్స్ కానీ, ముఖ్యంగా డైరెక్టర్ గారు యశస్వి గారు, అంటే ఈ స్క్రిప్ట్ నాకు ముందే తెలుసు సార్. 2-3 దగ్గర నుంచి నేను విన్నాను, పాయింట్ చాలా బాగుంది, చాలా ఇంటెన్స్ ఉంది అని చెప్పి. వాళ్ళు పడ్డ కష్టం కానీ, ఈ సినిమా ఇప్పటివరకు రావడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టారో నాకు తెలుసు. అందుకే నేను నా టీంని కలవగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే చాలా ఇంటెన్స్ సినిమా తీశారు, ఆల్రెడీ చాలామంది చూశానంటున్నారు, ఈ సినిమా నా వరకు కూడా బాగానే ఉందని చెప్పారు. అందుకని నన్ను రాగానే సార్ తప్పకుండా వస్తాను సార్, నాకు వీలైనంత సపోర్ట్ నేను చేస్తానని చెప్పాను. ఖచ్చితంగా మీకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి సార్. మీ జర్నీ వింటుంటే చాలా అందరం అలా వచ్చిన వాళ్ళమే మీరు అన్నట్టు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా రేపు మీది అవ్వాలి. రేపు మీది అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు అందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. తప్పకుండా అవుతుంది అనుకుంటున్నాను సార్. అలాగే ఫన్నీ గారికి వెరీ హ్యాపీ మీటింగ్ యూ సార్. నిన్న కలిసిన ఒక 10 minutesలోనే చాలా మంచిగా అనిపించింది. చాలా కంపోజ్డ్గా, డీసెంట్గా, నాకు నచ్చిన కథలే చేస్తాను నేను అని చెప్పి. ఐ విష్ యూ సార్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా మంచి సినిమాలు ఇండస్ట్రీలో మీరు తీయాలనుకుంటున్నాను సార్. అలాగే టీం మెంబర్స్ అందరికీ, ఇక్కడ చాలామంది ఉన్నారు, అందరికీ సార్ బాలాజీ గారితో నేను వర్క్ చేశాను, అలాగే ఈశ్వర్ గారితో నేను వర్క్ చేశాను అందరికీ. అలాగే అన్న కో ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీని. ఖచ్చితంగా సక్సెస్ అయ్యి మంచి డబ్బులు రావాలనుకుంటున్నాను. ఇంకా దీపక్ బ్రో, అతడు సినిమాలో అదేదో ట్రైన్తో బొమ్మలతో ఆడుకున్నాడు, వేరేలా ఆడుకుంటున్నాడు. చాలా ఇంటెన్స్ ఉంది బ్రో. నేను చూడగానే నిన్న తనని కలవగానే అదే చెప్పాను, నేనైతే భయపడి పారిపోయాన్ని ఇలాంటి రోల్ చేయాలని చెప్తే చాలా ఇంటెన్స్గా చేసావు. ఫస్ట్ సినిమాకి అన్ని ఎమోషన్స్ని పోర్ట్రే చేయడం అన్నది నాట్ ఏ జోక్ అండి. చాలా బాగా చేశాడు తను. అండ్ నిన్న తను మాట్లాడేటప్పుడు కూడా ఈజ్ వెరీ ప్రౌడ్.
ఐఎమ్ సో హ్యాపీ బ్రో ఈ సినిమా నేను చేసినందుకు. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి ఒక యాక్టర్గా ఇలాంటి ఒక అన్ని ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్ దొరకడం చాలా రేర్. నాకు దొరికింది, నేను ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అన్నాడు. అదే నీ సక్సెస్ బ్రో ఈ సినిమాకి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు చేసిన దానికి నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అన్నది అదే నీ సక్సెస్. రేపు ఏదేమైనా రేపు ఈవినింగ్ ఇదే టైంకి అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్, అది ఎంత రిజల్ట్ వస్తుందన్న ఇంత కష్టపడి సినిమా చేసినందుకు మీరందరూ చాలా రేపు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. మీరందరూ మనలాంటి వాళ్ళకి ఫస్ట్ సినిమా ఈజ్ వెరీ స్పెషల్. చాలా కష్టపడి ఎక్కడి దాకా తీసుకొస్తాం, అది హిట్టా ఆడలేదా అన్నది సెకండరీ థింగ్, కానీ సినిమా అక్కడి వరకు తీసుకొచ్చినందుకు మన వెనకాల ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా, దాన్ని ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా రేపు మీ టీం అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే హాయ్, అది ఇద్దరికి స్క్రీన్ పైన చాలా బాగా కనిపిస్తున్నారు అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. సార్ ఓకే, రేపే సినిమా, టైం లేదు. రేపు అందరూ సినిమా చూసి ఈ సినిమా ట్రైలర్ టీజర్ మళ్ళీ ఒకసారి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా సినిమాకి వెళ్ళి టీం అందరికీ సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లాస్ట్లో మళ్ళీ ఏమన్నా చేస్తే చెప్తారేమో అని. ఎక్స్ట్రీమిజం అంతేం లేదండి, నేను చాలా కంపోజ్డ్. మాకు తెలియని సైడ్ ఏం లేదా మీలో? అంతేం లేదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం గారు, థ్యాంక్ యూ బీయింగ్ హియర్ అండ్ ఫర్ యువర్ విషెస్ మీన్స్ అ లాట్ టు us. థ్యాంక్ యూ సో మచ్. అయితే మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇవాళ ర్యాప్ చేసే ముందు వీ హ్యావ్ ద బిగ్ టికెట్. కోనా వెంకట్ గారిని, కిరణ్ అబ్బవరం గారిని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సిద్ధార్థ్ రాయ్ రేపటి నుంచి థియేటర్స్లో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నటువంటి మూవీ The Big Ticket is here, launched by Kona Venkat Garu and Kiran Abavaram Garu along with the team. Thank you so much. All the very best to the entire team. Okkasari team members, friends, andaru gattiga chappatlato all the best cheppeddamu. Yes, మరికొద్ది గంటల్లో థియేటర్స్కి వెళ్ళి ఇటువంటి ఒక ఇంపాక్ట్ఫుల్ అండ్ ఇంటెన్స్ అండ్ ఇంటెలిజెంట్ మూవీని చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు కోనా వెంకట్ గారు, త్రినాథరావు నక్కిన గారు అండ్ కిరణ్ అబ్బవరం గారు ఫర్ బీయింగ్ సో పేషెంట్ అండ్ ఇక్కడికి వచ్చి టీమ్ని విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వీడియో బైట్. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. సో రేపు సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా చాలా బజ్ ఉంది, చాలా డిస్కషన్ ఉంది, అలాగే బోల్డ్ అంత సక్సెస్తో రేపు టీం మన ముందుకు వస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఎవ్రీబడి.